దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, మనందరికీ తెలుసు, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను. ప్రభువు దగ్గర నుంచి మనం ఘనత కోరుకుంటే, ప్రభు మనల్ని ఆశీర్వదించాలంటే మనం కూడా ప్రభువును ఏం చేయాలా? ఘనపరచాల. సరే, బలలో పాలు పొందక మునుపు మనం కొన్ని హెచ్చరికలు తీసుకొని ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతూ ఉన్నాడో ఆ మాటల ద్వారా మనల్ని మనం సరిచేసుకుని యోగ్యమైన విధానంలో బలలో పాలు పొందుదాం. ఇప్పుడు మన మధ్య ఉంచబడినటువంటి బల్ల 2 రకాలు. అదేంటి బ్రదర్, బల్ల ఒకటే కనపడుతుంది, మీరు 2 చెప్తా ఉన్నారు అనుకోవచ్చు. ఎవరైతే పరీక్షించుకొని, ఎవరైతే సరి చేసుకొని యోగ్యంగా బలలో పాలు పొందుతారో అది దేవుని బల్ల. జాగ్రత్తగా వినండి. ఎవరు పరీక్షించుకొని సరి చేసుకొని క్షమాపణ పొంది బలలో పాలు పొందితే అది దేవుని బల్ల. పరీక్షించుకొని పడకుండా, దేవునితో సమాధానపరచబడకుండా, ఎలాంటి క్షమాపణ అనుభవం లేకుండా జీవితంలో అన్ని రకాల తప్పులు పాపాలు అలాగే పెట్టుకొని మనం బలలో పాలు పొందినట్లయితే అది దేవుని బల్ల కాదు. రెండోదిగా మనం గమనించాల్సింది ఏంటంటే, చాలామంది బల్ల ఒక హక్కు మాదిరిగా భావిస్తారు. ఇది హక్కు కాదు, దేవుని యొక్క ప్రేమ. కనుక మన జీవితంలో నిజమైనటువంటి పాపక్షమాపణ అనుభూతి పొందినవారు, ప్రభు రక్తం ద్వారా కొనబడినటువంటి వారు, బాప్తీసంలో సాక్ష్యం ఇచ్చినటువంటి వారు మాత్రమే బల్లలో పాలు పొందాలి. మన ఇంట్లో భోజన బల్ల ఉంది అనుకుందాము. మన భోజన బల్ల చుట్టూ మనం ఎవరిని కూర్చోబెట్టుకుంటాం చెప్పండి? ఎవరిని కూర్చోబెట్టుకోరా? మనం భోంచేసేటప్పుడు మన చుట్టూ ఎవరిని కూర్చోబెట్టుకుంటామంటే చెప్పండి, ఎవరు చెప్పండి? ఇంకా బాగా చెప్పండి. మనం భోజనం చేసేటప్పుడు ఈ పక్కలో ఎవరిని కూర్చోబెట్టుకుంటామంటే ఫస్ట్ మన బిడ్డలను కూర్చోబెట్టుకుంటాం కదా. ఫస్ట్ మన బిడ్డలను కూర్చోబెట్టుకుంటాం, తర్వాత గెస్ట్. అంతేనా? రోడ్డు మీద పెట్టాలందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటామా? మనం కూర్చోబెట్టుకోము కదా, ఇష్టపడం దానికి. అలాగే ఈ బల్ల ఎవరి కొరకు? ఆయన బిడ్డలైన వారి కొరకు. ఎవరికంటే వాళ్ళు పాలు పొందకూడదు బల్లలో. ఇది చాలా శ్రేష్టమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటి బల్ల. ఇది పరలోకపు విందు. ఇది చాలా శ్రేష్టమైనది. ఈ శ్రేష్టమైనది మనం తీసుకోవాలంటే, ఈ పరిశుద్ధమైనది మనం తీసుకోవాలంటే మనం ఎట్లా ఉండాలంటే పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగినటువంటి వారంగా ఉండాలి. పరిశుద్ధమైనటువంటి జీవితం కలిగి పరిశుద్ధాత్మ మనలో కార్యసాధకం చేసినప్పుడు మాత్రమే మనం బలలో పాలు పొందగలం. ఈ లోకయాత్రలో సాగిపోతున్న మనం అందరం కూడా దేవుని వాక్యం చెప్తా ఉంది, మానవుడు బలహీనుడు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఏదో ఒక విషయాలలో మనం తప్పిపోతూ ఉంటాం, ఏదో ఒక విషయాలలో మనం పడిపోతూ ఉంటాం కదా. మాట్లాడే సందర్భంలో కానీ, చూసే సందర్భంలో కానీ ఏదో ఒక విధానంలో మనం తప్పిపోయే వారంగా ఉంటాం. అయితే బల్ల మన కొరకే. మనము ఎవరైతే తప్పిపోయినారో, పడిపోయినారో వాళ్ళు క్షమాపణ పొంది బల్లలో పాలు పొందాలి. ప్రభు దగ్గర క్షమాపణ పొందినటువంటి వారై క్షమాపణ ఆనందంతో బల్లలో పాలు పొందితే అది దీవెన, దేవుని ఆశీర్వాదం. బల్ల ఎందుకొరకు ఉంచబడిందంటే, నెంబర్ 1 మనల్ని పరిశుద్ధపరచబడుటకు. రెండోదిగా ఈ లోకయాత్రలో సాగిపోతున్నటువంటి మనము సాతాను యొక్క లోకంలో మనం ఉన్నాం. లోకము, దేవుని వాక్యం చెప్తా ఉంది, లోకమంతా దుష్టుని యందు ఉన్నది. ఏం చెప్తా ఉంది దేవుని వాక్యం? లోకమంతా దుష్టుని యందు ఉన్నది. కనుక ఈ లోకమంతా దుష్టునిదే, మనది కాదు ఈ లోకం. కనుక ఈ పాప భూయిష్టమైనటువంటి లోకంలో ప్రభు కొరకు మనము ప్రతిష్ఠింపబడిన వారంగా పరిశుద్ధమైనటువంటి జీవితం మనము జీవించే వారంగా మనం ఉండాలి. చూడండి, ఆకలి అందరికీ ఒకటే విధంగా ఉంటుందా? ఉండదు కదా. ఆకలి రకరకాలుగా ఉంటుంది. కొంతమందికి విపరీతమైనటువంటి ఆకలి, ఫుల్గా భోంచేస్తారు కదా, బాగా తింటారు. అంటే వాళ్ళకు భోజనం బాగా తినాలనిపిస్తుంది. ఎందుకు? ఆకలి ఉంది. కొంతమందికి భోజనం తినాలనిపించదు. ఎందుకు? ఆకలేదు కదా. ఎందుకు ఆకలేదు? ఎస్, ఆరోగ్యం బాగలేకపోతే ఆకలి ఉండదు, ఆకలి లేకపోతే భోంచేయలేం. కనుక మనం ఇక్కడికి ఆత్మీయమైనటువంటి ఆకలితో మనం వచ్చినాం. వాక్యం ద్వారా నా ప్రభు నాతో మాట్లాడాలా, వాక్యం ద్వారా దేవుడు నా జీవితంలో తృప్తి కలగజేయాలా, వాక్యం ద్వారా నేను ఆదరించబడాలా అని మనం ఆయన ఆలయానికి వచ్చినాం. ఆయన వాక్యాన్ని మనం జాగ్రత్తగా విని పరీక్షించుకొని బలలో మనం పాలు పొందాలా. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగాలు చివరిలో ప్రతి మనుష్యుడు
తన్ను తాను పరీక్షించు. ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు కూడా తన్ను తాను పరీక్షించుకొని బలలో పాలు పొందాలని దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశం. నేను జరిగిన సంఘటన ఒకటి చెప్తా వినండి. నేను ఒక చోట పరిచర్యకి వెళ్ళిన స్థలం, చాలా పెద్ద మందిరము, దాదాపుగా 1000 కంటే 1000 కంటే ఎక్కువ మంది వస్తూ ఉన్నారు. చాలా బాగుంది మందిరము. అక్కడ ఒక ఆయన సంఘ పెద్ద, అన్ని పనులు చేస్తూ ఉన్నాడు. ఆయన అన్ని పనులు చేస్తూ ఉన్నాడు, బాగా సంఘాన్ని చూసుకుంటూ ఉన్నాడు. అయితే బల్ల ఇచ్చే సమయానికి అతను బల్ల తీసుకోవడం లేదు, బల్లకు చెయ్యెత్తలేదు, బల్ల తీసుకోలేదు. అంతా అయిపోయిన తర్వాత నేను వచ్చి అడిగినాను, అన్న మీరు ఎందుకు బల్ల తీసుకోలేదు? మీరు పెద్దలు కదా, మీరు మందిరాన్ని నడిపిస్తూ ఉన్నారు కదా, సేవకున్న తర్వాత మీరే కదా, మీరు ఎందుకు బల్ల తీసుకోలేదంటే ఆ వ్యక్తి అన్నాడు, బ్రదర్ నేను ఈ వారం తప్పు చేసిన బ్రదర్, అందుకే నేను బల్ల తీసుకోలేదు బ్రదర్ అని. మీరు చెప్పండి, ఇది కరెక్టేనా? ఇది కరెక్టేనా? కాదు. ఎందుకు కాదంటే ఈ బల్ల దేని కొరకు ఉంచబడిందంటే మనం సరి చేయబడడానికే ఉంచబడింది. ప్రభు సన్నిధిలో మనం క్షమాపణ అడగాల. ఈ వారం అంతట్లో మనం ఎక్కడ తప్పిపోయినాము, ఎక్కడ పడిపోయినాము, ఎక్కడ ప్రభువుకు మనం ఆయాస కలిగించినాము, ఎక్కడ ప్రభువుకు మనం దుఃఖకరం కలిగించినాము, ప్రభు సన్నిధిలో యథార్థంగా మనం ఒప్పుకోవాలా. దేవుని వాక్యంలో సామెతల గ్రంథంలో ఒక మాట, అతిక్రమములు దాచిపెట్టుకుని వాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని ఫస్ట్ ఒప్పుకోవాలా, తర్వాత ఏం చేయాలా? విడిచిపెట్టుకోవాలి. ఈ రెండింటికి మనం చాలాసార్లు ఇష్టపడం. ఒప్పుకోవడానికి ఇష్టపడము, విడిచిపెట్టడానికి ఇష్టపడం. మన జీవితంలో ఇలాగే కొనసాగుతూ పోతూ ఉంటే ఆత్మీయ జీవితానికి ఎంత మాత్రం కూడా క్షేమం కాదు, ఎంత మాత్రం కూడా అది ఆశీర్వాదం కాదు. మన అతిక్రమంలో ఉన్నది ఉన్నట్టుగా ప్రభు సన్నిధిలో ఆయన బల్ల ఎదుట మనం యథార్థంగా ఒప్పుకోవాలా. నీ పాపము నీకు దేవునికి మాత్రమే తెలుసు కదా. నీ పాపం నీ భార్యకు తెలీదు, నీ బిడ్డలకు తెలీదు, నీ భర్తకు తెలీదు, ఎవరికి తెలీదు. నీ పాపం నీకు దేవునికి మాత్రమే తెలుసు. కనుక ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా ప్రభు సన్నిధిలో మనము క్షమాపణ అడిగి మనము బలలో పాలు పొందితే అది మనకు ఎంతో ఆశీర్వాదకరం. చదవండి 1 కొరింథీ 11:29 చదవండి త్వరగా. తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే అది. ఇంకా చదవండి తర్వాత. ఇందువలన ఏమైతుంది? అనేకులు బలహీనపడిపోతూ ఉన్నారు, రోగులైపోతూ ఉన్నారు, చాలా మంది నిద్రపోతూ ఉన్నారంట. చాలా అనేకులు బలహీనపడిపోతూ ఉన్నారు. చూడండి, దినాల్లో అంత్య దినాలు, అపాయకరమైన దినాలు, దుర్దినాలు, ప్రభు రాకడ సమీపంగా ఉండేటటువంటి దినాలు, ప్రారంభం అద్భుతంగా ఉంది. కొత్తగా రక్షింపబడిన దినాల్లో మండుతా ఉంది ప్రభు కొరకు. ప్రభు కొరకు నేను ఈ విధంగా జీవించాలా, ప్రభు సేవ నేను ఈ విధంగా చేయాలా, ప్రభు కొరకు నేను ఇట్లా జీవించాలా, మంట లోపల రగిలిపోతా ఉంది. అయితే రాను రాను ఏమైపోతా ఉంది? సల్లారి పడిపోతుంది, బలహీన పడిపోతూ ఉన్నాం. ఆ బ్రదర్ ఇలాగుంటే నేనెందుకు ఉండకూడదు, ఆ సహోదరు ఇలాగుంటే నేనెందుకు ఉండకూడదు. కనుక మనం చూస్తే ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం 2వ వచనంలో ఏముందంటే, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు మాత్రమే చూడాలంట. అదే మీరు ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మీరు చూస్తే విశ్వాస వీరుల పట్టిక ఉంది. ఆడ విశ్వాస వీరులు అందరూ ఉన్నారు. అక్కడ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, అద్భుతమైనటువంటి విశ్వాస వీరులు. అయితే వాళ్ళందరి జీవితాలలో ఏదో ఒక సందర్భంలో వాళ్ళు తప్పు చేసినటువంటి వాళ్ళే. అబ్రహాము తన భార్య మాటను ఇస్మాయిల్ సంతానాన్ని భూమి మీదకి తీసుకొని వచ్చినాడు. ఇలాగ మనం చూస్తా పోతే అందరూ ఏదో ఒక తప్పు చేసిన వాళ్ళు, ఏదో ఒక పాపం చేసిన వాళ్ళు. అందుకే ఎబ్రీ గ్రంథకర్త అపోస్తలుడైన పౌలు 12వ అధ్యాయంలో, అయ్యా మీరు ఎవరి వైపు చూడొద్దు, విశ్వాసమున కర్త దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు మాత్రమే చూడండి. యేసు వైపు. ఈ సైడ్ ఆ సైడ్ చూస్తే ఏమవుతుంది? మరి కార్లో డ్రైవింగ్ చేస్తూ ఉన్నాము, మనం ఎట్లా చూడాలి? రోడ్డు వైపు చూడాలా. ఆ సైడ్ ఈ సైడ్ చూస్తే ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది కదా, ఒకసారి ప్రాణాలు కూడా పోతాయి. కనుక మనం ఎవరి వైపు చూడవద్దు. వాళ్ళ వైపు చూస్తే మనం పడిపోతాం, బలహీన పడిపోతాం. ఇందువలననే మీలో అనేకులు బలహీనులైపోతూ ఉన్నారు. కనుక ఒకసారి పరీక్షించుకుందాం, ఎక్కడ బలహీన పడిపోయినావు? నీ పరుగు గొప్పది, నీ ప్రయాణం గొప్పది. నువ్వు పరము చేరే వరకు ఒక గొప్ప ఉద్దేశంతో నేను పిలువబడినాము. పరలోక ప్రయాణంలో ఉన్నాము, కనాను ప్రయాణంలో ఉన్నాము. మధ్యలో ఎన్ని రకాలైనటువంటి ఆటంకాలు అన్నిటినీ మనం ఓర్చుకొని ఆ పరమ కానానైన పరలోకం చేరు వరకు విశ్వాసంతో మనం ముందుకు సాగిపోవాలా. ఒకవేళ ఎక్కడైనా బలహీన పడిపోయినావా,
ఎక్కడైనా నిరుత్సాహపడిపోయినావా? నా బతికింతే, నా జీవితం ఇంతే, నా జీవితంలో దేవుని యొక్క అద్భుతాలు నేను చూడలేకపోతా ఉన్నాను, దేవుని యొక్క ఆశీర్వాదాలు నేను చూడలేకపోతా ఉన్నాను, అయ్యో నా దేవుడు నన్ను విడిచిపెట్టినాడు. ఎన్నోసార్లు బలహీన పడిపోయినావా? నిరాశ పడిపోయినావా? లేదు బిడ్డ, దేవుడు నిన్ను ఆశీర్వదించడానికే పిలిచినాడు, నిన్ను దీవించడానికే దేవుడు పిలిచినాడు. నీ రెండు చేతులకు ఆశీర్వాదం ఇవ్వాలని ఆయన రెండు చేతులలో మేకులు కొట్టించుకున్నాడు. నీ తల మీదకి ఆశీర్వాదాలు ఇవ్వాలని యేసు ప్రభువు తలకు ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. శరీరం అంతా కూడా చిత్రవద గావించబడి దేని కొరకు తెలుసా? నిన్ను దీవించాలా, నిన్ను ఆశీర్వదించాలా. ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం, పర సంబంధమైనటువంటి ఆశీర్వాదం, పరలోకపు ఆశీర్వాదం, నిత్యం నిలిచి ఉండేటటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే బలహీన పడిపోయినావా? యాకోబు బలహీన పడిపోయినాడంట కదా. ఒక చోట ప్రయాణంలో ఉంటే ఓ చోట పడుకుంటే దూతలు ఎక్కుతూ దిగుతూ యాకోబుకు కనపడినాడు. అప్పుడు యాకోబు ఏమన్నాడు? ఇది దేవుని స్థలమే గాని మరొకటి కాదు. అక్కడ యాకోబు లేచినాడు, తాను అనుకున్న పని జరిగించినాడు, దేవుడు తిరిగి వచ్చినాడు, అక్కడ దేవునికి బలిపీఠం కట్టినాడు కదా. ఒకవేళ యాకోబు లేచి ఉండకపోతే బలిపీఠం కట్టి ఉండేవాడు కాదు కదా. ఇంకా మనం చూస్తే తప్పిపోయిన కుమారునికి ఆ యొక్క పందుల పొట్టు దగ్గర కూర్చున్నప్పుడు ఏం జ్ఞాపకం వచ్చింది? తండ్రి ఇల్లు జ్ఞాపకం వచ్చింది. దేవుని వాక్యంలో రాయబడింది, బుద్ధి వచ్చినప్పుడు అనే మాట రాయబడింది. వచ్చిందా మనకు? బుద్ధి వచ్చిందా? బుద్ధి లేక బతుకుతూ ఉంటాం చాలామంది. రక్షింపబడినామని చెప్పుకుంటూ ఉంటాము, బాప్తిసం తీసుకున్నామని చెప్పుకుంటూ ఉంటాము. మన మాటలు మారడంలే, మన తలంపులు మారడంలే, మన చూపులు మారడంలే, మన క్రియలు మారడంలే, మన జీవితం మారడంలే, ఏం మార్పు లేదు. అలాగే కొనసాగుతూ పోతూ ఉంటాం. ఒకసారి మేము సువార్తకు పోతూ ఉన్నాము. సువార్తకు పోతూ ఉంటే వ్యాన్లో పోతూ ఉంటే ఎదురుగా ఒక స్కూటర్ ఆయన వచ్చి గుద్దినాడు. లోపల సంఘ పెద్ద ఉన్నాడు, బండ బూతులు తిరుగుతూ ఉన్నాడు. ఆయన ఎంత అసహ్యంగా తిరుగుతూ ఉన్నాడు అంటే అంత అసహ్యంగా అన్నా ఆగన్నా, మనం ఎక్కడికి పోతున్నాం? సువార్తకు పోతున్నామన్నా. ఏందన్నా తిట్టకూడదు కదా మనము. సరే ప్రభా క్షమించు ప్రభా అంటే మన జీవితంలో పోలే ఇవి. ఊరికే పైకి చెప్పుకొని బతుకుతూ ఉన్నాము, పైకి మాట్లాడుతూ ఉన్నాం, కానీ మన జీవితంలో ఇలాంటి పెట్టుకొని కొనసాగుతూనే ఉన్నాము. ఇలాంటివన్నీ మనము తీసేసుకోవాలా. పాత జీవితం, జాగ్రత్తగా వినండి, పాత జీవితం, రోత జీవితం, పాత తిత్తులు, పాత ద్రాక్షారసం, పాతదైనటువంటి జీవితం, ఇవన్నీ మనం తీసివేసుకున్నప్పుడే క్రొత్త జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఒకవేళ బలహీన పడిపోయి ఉంటే ప్రభు సన్నిధిలో అడుగుదాం, ప్రభా కొన్ని కారణాల వల్ల నేను బలహీన పడిపోయినా తండ్రి నన్ను క్షమించు. ఇంకా మనం చూస్తే అనేకులు ఏమైనారంట? రోగులు. రోగం ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఉదాహరణకు బాగా కాళ్ళు నచ్చినాయి అనుకోండి. ఎప్పుడు నస్తాయి? బాగా కాళ్ళు బాగా తిరిగితే నస్తాయి కదా. బాగా తింటే ఇంకొకటి జరుగుతుంది, అవునా? అంటే ఒక వ్యక్తికి రోగం వచ్చిందంటే ఆర్డర్ లేకోకుండా డిజార్డర్ చేస్తేనే ఈ రోగాలు వస్తాయి. పెద్దోళ్ళు సరికి తిరగాకురా అని చెప్తారు. సరికి తిరిగితే ఏమైంది? జలుబు చేస్తుంది, తర్వాత జ్వరం వస్తుంది. మన జీవితంలో కూడా చాలాసార్లు దేవుడిచ్చిన పని నమ్మకంగా మనం చేయకపోవటాన్ని బట్టి మనకు అనారోగ్యంగా ఉండే వాళ్ళకు చికెన్ బిర్యానీ పెడితే తింటారా? తినరు కదా. వాళ్ళకి ఏం కావాలా? జ్వరం వచ్చినప్పుడు ఏం తినరా? ఏంది మీరు? బ్రెడ్ తింటారు, పాలు తాగుతారు, అంతేనా? చికెన్ బిర్యానీ తినారు కదా. ఇది బలవంతులు తినే ఆహారం, రోగుల కోసం కాదు. ఇది బలంగా ఉండేటటువంటి వాళ్ళు, ఆరోగ్యంగా ఉండేటటువంటి వాళ్ళు మాత్రమే తినాలి. బలంగా అంటే ప్రభు కొరకు బలంగా ఉండేటటువంటి వాళ్ళు, ఆత్మీయ స్థితిలో ఎలాంటి అనారోగ్యం లేనటువంటి వారు బలలో పాలు పొందాలి. తర్వాత మూడవదిగా మనం చూస్తూ వచ్చినాము, అనేక మంది ఏం చేస్తున్నారంట? ఇది కరెక్ట్ కదా. ఎందుకంటే చాలా స్థలాల్లో నేను గమనించింది ఏంటంటే, బలవర్తమానం చెప్పేటప్పుడు బాగా నిద్రపోతూ ఉంటారు. ఎంత బాగా అంటే అది మంచి టైము, హాయిగా నిద్ర వస్తుందంట. ఎందుకయ్యా నిద్రపోతారు మీరంటే, చల్లగా ఉందన్న, బాగా నిద్ర వస్తుంది. నేను అనుకున్నా సాతాను పని ఇది. ఎందుకో తెలుసా? బలవర్తమానం నువ్వు వింటే నువ్వు సరి చేసుకుంటావు, నువ్వు సరి చేసుకొని చక్కగా బతుకుట సాతానికి ఇష్టం లేదు. అందుకే ఏం చేస్తుందంటే బలవర్తమానం నేను విననీకోకుండా ఏదో ఒక విధానంలో నీకు ఆటంకం కలిగజేస్తుంది. పిల్లల ద్వారా కానీ,
నీకు నిద్ర రావడం కానీ ఏదో ఒక విధానంలో నీకు ఆటంకం కలుగజేసి నిన్ను విననీయకుండా చేస్తుంది. కనుక చాలామంది నిద్రపోతూ ఉన్నారు. దేవుని వాక్యంలో కొంతమంది నిద్రపోయినారు. వాళ్ళ జీవితాలు కొన్ని చూసుకొని మనం తర్వాత మన అంశంలోకి పోదాము. మొట్టమొదటిగా మనం చూస్తే దావీదు జీవితం. దావీదు ఎలాంటి వాడు అంటే, గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదును దేవుడు ఏం చేసినాడు? రాజుగా చేశాడు. 30 సంవత్సరాల వయసులో దావీదు రాజుగా సింహాసనం ఎక్కినాడు. అనేక యుద్ధాలు చేసినాడు. ప్రభు కొరకు ప్రతిష్ఠింపబడినాడు. దేవుని వాక్యంలో ఒక చోట రాయబడింది, నా హృదయానుసారుడు అనే మాట రాడు. ఎంత మంచి మాట కదా! నా హృదయానుసారుడు అంటే దేవుని హృదయము దావీదుకు తెలుసు. దేవునికి ఏది ఇష్టమో చేసే దేవుడు సంతోషిస్తాడో దేవునికి తెలుసు. దాన్ని తెలుసుకొని అద్భుతంగా తాను జీవిస్తూ వచ్చినాడు. అయితే ఇంత గొప్ప వ్యక్తి ఒకరోజు ఒక సందర్భంలో ఒక తప్పు చేసినాడు. మనందరికీ తెలుసు. అది మొదటి సమయంలో 11వ అధ్యాయంలో మనం చూస్తే, వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరే సందర్భం. ఏం సందర్భం అది? యుద్ధం చేయవలసినటువంటి సందర్భం. అప్పుడు దావీదు పని ఏం తెలుసా? ఇశ్రాయేలు తరపున ముందు నిలబడాలా, ఇశ్రాయేలు ప్రజల తరపున తాను పోరాడాలా. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలకు విజయం చేకూర్చవలసినటువంటి వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడు? నిద్రపోతూ ఉన్నాడు. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే, మన జీవితంలో కూడా చాలాసార్లు దేవుని పని అంటే నిర్లక్ష్యం, దేవుని మాటలు అంటే నిర్లక్ష్యం, దేవుని మందిరం అంటే నిర్లక్ష్యం, దేవుని సువార్త, దేవుని వాక్యము, దేవుని యొక్క ప్రార్థన అంటే చాలా నిర్లక్ష్యం. మనం అట్లా ఉండకూడదు. దావీదు ఆ విధంగా ఉండటం బట్టి ఎంత నష్టాన్ని కొని తెచ్చుకున్నాడు తెలుసా? లేచినాడు, మిద్దె మీద తిరుగుతూ ఉన్నాడు, చూడకూడని దృశ్యాన్ని చూసినాడు. ఆ తర్వాత ఆ భర్తను చంపించాల్సి వచ్చింది. పరిస్థితి ఆ విధంగా క్రియేట్ అయిపోయింది. అంటే ఒక పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకొక పాపం చేస్తూ వచ్చినాడు. ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకో పాపము ఎండ్ ఉండదు వాటికి. పాపానికి గేట్లు ఏంటి తెలుసా మీకు? చెప్తారా? పాపానికి గేట్లు ఉన్నాయి మన శరీరంలో. అంటే పాపాన్ని ఇన్వైట్ చేస్తాయి, పాపాన్ని మన లోనికి రప్పించుకుంటాయి. ఏంటో తెలుసా? మన కళ్ళు ఫస్ట్ మనం చూస్తాం, వాటి ద్వారానే పాపం ప్రారంభమవుతుంది. దేవుని వాక్యంలో రాయబడింది, ఏవి చూడాలో మనం అవి చూడాలా, ఏవి చూడకూడదో అవి మనము చూడకూడదు, వాటిని ఆశించకూడదు, వాటి వైపు మనము ఎంత మాత్రం కూడా మనము పోకూడదు. కానీ మనం ఏం చేస్తామంటే, ఏం చూడొద్దంటే అది చూస్తాము, ఏది చేయొద్దంటే అది చేస్తాము, ఎలాగ ఉండకూడదు అంటే అలాగ ఉంటాం. ఇది హ్యూమన్ మెంటాలిటీ, మానవ నైజం. ఇది మానవ నైజం. అయితే ప్రభు బిడ్డలంగా మనం ఏం చూస్తున్నాం, మనం ఏం వింటా ఉన్నాం, మనం ఎలాగున్నాం? దావీదు జీవితంలో ఎంత నష్టం కలుగజేసింది దేవుడు తెలుసా? దేవుడు ఎవరిని వదిలిపెట్టాడు. బాగా ప్రార్థన చేసుకోవచ్చు, మంచి వాక్య పరిచారకుడిగా నువ్వు ఉండొచ్చు, ప్రభు కొరకు నువ్వు ఎంతో సమర్పణ జీవితం కలిగి ఉండొచ్చు. కానీ నువ్వు చేసే ప్రతి పాపము రిజిస్టర్ చేస్తాడు దేవుడు. ఒక చిన్న పాపం కూడా దేవుడు ఏమాత్రం కూడా ఒప్పుకోడు, ఏమాత్రం కూడా దేవుడు దాన్ని అంగీకరించాడు. నా బిడ్డే కదా, సువార్త చేస్తుంది కదా, ఈ పాపం వదిలేద్దామని దేవుడు ఎప్పుడు అనుకోడు. నువ్వు చేసిన ప్రతి పాపం కూడా రికార్డ్ చేయబడుతుంది. దేవుని వాక్యంలో ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయంలో మనం చూస్తే, మానవుని యొక్క పాపము ఇనుప గంటతో రాయబడిందంట. దేంతో? ఇనుప గంటతో రాయబడింది. ఎవ్వరు జరిపేలేరు. నువ్వు అసలు తప్పించుకోలేవు. ఈ లోకంలో నువ్వు తప్పించుకోవచ్చు, కానీ దేవుని దగ్గర ఎవ్వరు తప్పించుకోలేవు. కనుక దావీదు జీవితంలో నాతాను ప్రవక్త ద్వారా హెచ్చరింపబడినాడు. నాతాను ప్రవక్త ఎప్పుడైతే వచ్చి దావీదుతో మాట్లాడతాడో అప్పుడు అంటాడు, అవును ప్రభా, నేనే తప్పు చేసిన. మీరు చదవండి, ఇంటికి వెళ్ళిన తర్వాత 51వ కీర్తన చదివితే గుండె పగిలిపోతుంది. ఏం రాశాడండి, ఏం రాశాడు? దేవాని కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమము తుడిచివేము. ఎట్లా కడగాలంట? హిమము కంటే తెల్లగా ఉండునట్లు నన్ను. ఏం ఒప్పుకోలండి, ఇది ఏం ఒప్పుకోలు. మన జీవితంలో కూడా ఇలాంటి ఒప్పుకోలు మనం కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు దావీదును తిరిగి సమకూరుస్తాడు. మొదటి సమయంలో 30వ అధ్యాయంలో దావీదు సమస్తమును సంపాదించుకున్నాడు. డేవిడ్ రికవర్డ్ ఆల్. దావీదు సమస్తము సంపాదించుకోగలిగినాడు. తన జీవితంలో ఏదైతే కోల్పోయినాడో అంతా కూడా దావీదు సమకూర్చగలిగినాడు. దావీదును సమకూర్చిన దేవుడి మధ్యాహ్న కాల సమయంలో, సోదరి సోదరుడా, నిన్ను కూడా సమకూర్చాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. నిన్ను కూడా తిరిగి సమకూర్చాలని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడ నువ్వు నిద్రపోతా ఉన్నావు? నువ్వు నిద్రపోయే స్థలంలో నుంచి నువ్వు లేచిరా. రెండో వ్యక్తి చూద్దాం. నేను చక్కగా చెప్పుకుంటూ పోతాం. యోనా జీవితం మన అందరికీ తెలుసు కదా. యోనాకు దేవుడు ఒక పని అప్పచెప్పినాడు. ఏం పని అది అంటే, నువ్వు నినెవే పట్టణానికి వెళ్ళి సువార్త చెప్పు అన్నాడు కదా. దేవుని ఆజ్ఞ. అయితే
యోనా ఏమనుకుంటా ఉన్నాడు? తర్షీషుకు పారిపోయినాడు. ఎందుకు? మంచి రమ్యమైన పట్టణం అంటది. ఎప్పుడు సువార్త, ఎప్పుడు దేవుడు, ఏం పనిలే బాటలే. ఒక ఆయన అంటున్నాడు, నేను ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో ఒక ఆయన అంటున్నాడు, ప్రకాష్ ఎప్పుడు ముసిలలో తిరుగుతుంటావా నువ్వు? ఏందో ఆ బైబిల్ పెట్టి వాళ్ళు ముసిలలో ఏదో పని బాట లేకుండా తిరుగుతూ ఉంటారు, నువ్వు ఇంటర్మీడియట్ చదువుకుంటావు, నీకే పని వాళ్ళతో? వాళ్ళకు తెలియదు మన దేవుడు జీవం కలిగినటువంటి దేవుడు, మన దేవుడు గొప్ప దేవుడు అని వాళ్ళకు తెలియదు. కనుక యోనా కూడా తన జీవితంలో దేవుని మాటను ధిక్కరించినాడు. ఆ తర్షీషు పట్టణానికి పోయే సందర్భంలో ఓడ దిగువ భాగన పడుకున్నాడు, బాగా నిద్రపోతూ ఉన్నాడు అండి కదా. మంచి నిద్ర వచ్చేసింది, బాగా నిద్రపోతూ ఉన్నాడు. తర్వాత సముద్రంలో తుఫాన్ వచ్చింది, మనందరికీ తెలుసు తర్వాత జరిగింది. ఆ యోనాను ఎత్తి సముద్రంలో వేసేస్తారు కదా. నువ్వు కూడా చెప్పిన మాట వినకపోతే ఏమవుతావు? జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. చెప్పిన మాట వినలేదనుకో, నిన్ను కూడా ఏం చేస్తాడు దేవుడు? జాగ్రత్తగా ఉండండి. దేవునితో మనం ఆటలాడకూడదు. మనుషుడా, నువ్వు ఏమి విత్తుతావో చెప్పు, ఏం విత్తుతావో దాన్నే కోస్తావు, వేరేది కొయ్యవు కదా. శనక్కాయ వేస్తే శనక్కాయ కోస్తావు, వేరేది కొయ్యవు. జాగ్రత్త, నువ్వు దేవునితో ఏమాత్రం కూడా ఆటలాడకూడదు. యోనా ఏం చేసినాడు? నా దేవుడే కదా, నేను ప్రవక్తనే కదా, నాతో దేవుడు మాట్లాడతాడు కదా, ఏం కాదులే అని పోయి ఎక్కి పడుకుంటే సముద్రంలో ఎత్తి పడేసినారు. తర్వాత చేప యోనాను మింగి వేసింది. 3 దినాలు చేప గర్భంలో ఏడుస్తూ ప్రార్థన చేసినాడు. ఎన్ని రోజులు? 3 days. ఒకరోజు చేపల కూర వండినామనుకో, ఇండ్లంతా ఏమవుతుంది? భయంకరమైన వాసన కొడుతుంది కదా. మరి 3 రోజులు ఆ తిమింగలం ఆ చేప కడుపులో ఆక్సిజన్ ఎట్లా వచ్చిందో మనకైతే తెలియదు. అయితే దేవుడు చేపకు ఆజ్ఞ ఇచ్చినాడు, లోపల ఉండే దేవుడు నా సేవకుడు, తనకి ఏ హాని కలుగు చేయకూడదు. సరే, ఆ తర్వాత చేపకు ఆజ్ఞ ఇస్తే చేప వచ్చి కక్కేసింది కదా, మన అందరికీ తెలుసు. ఇప్పుడు మీకు అందరికీ కూడా ఒక ప్రశ్న. దేవుని వాక్యంలో నీనేవే పట్టణ ప్రజలు బహు భయంకరమైనటువంటి ప్రజలు అని వ్రాయబడింది. హోమోసెక్సువల్స్ వాళ్ళు, భయంకరమైన పాపం అది. ఆ పాపముతో దేశమంతా నిండిపోయింది. రాజు మొదలుకొని సేవకుల వరకు భయంకరమైనటువంటి పాపాత్ములు వాళ్ళు. మరి ఒక్క వ్యక్తి యోనా, ఒక్క వ్యక్తి చెప్తే దేశమంతా కూడా ఎట్లా నమ్మగలిగింది చెప్తారా మీరు ఎవరైనా? ఒక్క వ్యక్తి సువార్త చెప్తే రాజు మొదలుకొని పనివారి వరకు గోనెపట్ట కట్టుకొని బూడిద పోసుకొని ప్రభు సన్నిధిలో క్షమాపణ అడిగినారంట. ఇది ఎలాగూ సాధ్యము? సరే, నేనే చెప్తాను. ఎప్పుడైతే యోనాను ఆ సముద్రపు ఒడ్డుకొచ్చి చేప కక్కేసిందో, నీనేవే పట్టణ ప్రజలందరూ చూసినారు ఆ దృశ్యాన్ని. నీనేవే పట్టణ ప్రజల ఆరాధ్య దేవత చేప. మా దేవుడే ఈ యోనాను తట్టుకోలేక కక్కేసింది, ఈయన ఎవరో మా దేవుని కంటే గొప్పవాడేమని చెప్పి వాళ్ళు భయపడిపోయినారు. యోనా తాను 3 దినములు ప్రయాణం చేస్తూ ఆ దేశమంతటా సువార్త చెప్పినప్పుడు ఆ సువార్తను వాళ్ళు విన్నారు, ప్రభువుకు వాళ్ళు హృదయం ఇచ్చినారు, వారు క్షమాపణ పొందినారు. నీనేవే పట్టణ ప్రజలను దేవుడు తప్పించినాడు. దీని అంతా నేను ఎందుకు చెప్తానంటే, దేవుడు నీకే పని అప్పచెప్పినావో ఆ పని నువ్వు నమ్మకంగా చేయాలా. దాన్ని నువ్వు చేయకపోతే నువ్వు తప్పించుకోలేవు, నీకు శిక్ష గ్యారంటీ. 100% నువ్వు శిక్షకు పాత్రుడవే. అయితే యోనా ప్రభు సన్నిధిలో క్షమాపణ అడిగినాడు. దేవుడు యోనాను తిరిగి సమకూర్చినాడు, యోనాను లేపినాడు, తిరిగి బలపరిచినాడు. యోనా ద్వారా గొప్ప కార్యం నీనేవే పట్టణం దేశమంతా కూడా సువార్త ప్రకటించబడింది. ఆ దేశాన్ని దేవుడు ఉగ్రత నుంచి దేవుడు తప్పించినాడు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని పనికి నువ్వు సిద్ధంగా లేకుండా, దేవుని పని చేయడానికి నువ్వు అలక్ష్యంగా, నిర్లక్ష్యంగా, దేవుని గమనం లేకుండా నీ జీవితంలో సాగిపోతూ ఉంటే నీకెంతో నష్టం ఉంది. నువ్వు నిద్రపోవద్దు. 3వ వ్యక్తి చూసుకొని మనం ముందుకు పోదాం. 3వ వ్యక్తి ఎవరంటే సాంసోన్. ఎవరి సాంసోన్? నాజీరు చేయబడినటువంటి వ్యక్తి. నాజీరు చేయబడిన వ్యక్తి అంటే ప్రత్యేకించబడినటువంటి వ్యక్తి. ప్రభు కొరకు దేవుడు ఏర్పరచుకొని సాంసోను భూమి మీదకి తీసుకొని వచ్చినాడు. ఒక గొప్ప ఉద్దేశంతో సాంసోను భూమి మీదకి దేవుడు తీసుకొని వచ్చినాడు. అత్యంత బలవంతునిగా భూమి మీదకి దేవుడు తీసుకొని వచ్చినాడు. చూడండి, దేవుని వాక్యంలో మనం చూడొచ్చు సాంసోను యొక్క బలం ఎలాంటిదంటే, గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపినాడంట.
గాడిద దవడ ఎముక ఇంత ఉంటుంది కదా, అంతే ఉంటుంది. దాంట్లో 1000 మందిని ఎట్లా చంపగలిగినాడో మనకైతే తెలియదు. అది ఏం ఆయుధమో, దాంతో అంతమందిని ఎట్లా చంపగలిగినాడో మనకైతే తెలియదు. కానీ అంత బలవంతుడు అతడు. ఇంకొకటి 2 నక్కలకు దివిటీలు కట్టి ఆ 300 నక్కలు పట్టుకున్నాడు. నక్క తోకకు మధ్య దివిటీ కట్టి ఆ ఫిలిస్తీన్లో శబ్దాల పొలాల్లోకి వదిలినప్పుడు 1000 ఎకరాల పంట నాశనమైంది కదా. ఒక నక్కను పట్టుకోలేము, కనీసం కుక్కను కూడా పట్టుకోలేము మనం. అయితే 300 నక్కలను ఎట్లా మహానుభావుడు పట్టుకున్నాడో, ఎట్లా దానికి కట్టినాడో, ఎట్లా చేసినాడో మనకు ఏమాత్రం కూడా తెలియదు. దైవశక్తి, దేవుని యొక్క బలం అది. అయితే ఒక దినం ఏం చేసినాడు, ఒక స్త్రీతో పాపం చేస్తూ వచ్చినాడు. ఆ స్త్రీ చెప్పిన మాట విన్నాడు, ఆ మీద పడుకొని నిద్రపోయినాడు. లేచేటప్పటికి గుండు కొట్టేసినారు. నువ్వు కూడా నిద్రపోవద్దు. నిద్రపోయినావా నీకు గుండు కొడతాడు దేవుడు. ఖచ్చితంగా నీకు గుండు అవుతుంది, నీ ఆత్మ పోతుంది, దురాత్మ వస్తుంది. నువ్వు ఒక ప్రత్యేకమైన పిలుపు నీది. సాంసోన్ను ఏ విధంగా దేవుడు భూమి మీదకి తీసుకొచ్చినాడో, దావీదును ఏ విధంగా భూమి మీదకి దేవుడు తీసుకొని వచ్చినాడో, యోనాను దేవుడు ఏ విధంగా భూమి మీదకి తీసుకొని వచ్చినాడో, నిన్ను నన్ను చేరి వచ్చిన మనల్ని అందరం కూడా ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో దేవుడు మనల్ని తీసుకొని వచ్చినాడు కదా. ఎవరైనా అడుగుతారు మిమ్మల్ని, ఎందుకు పుట్టినావు అంటే ఏం చెప్తావు? ఏం చెప్తారు? ఏం చెప్పరా? ఎందుకు పుట్టినావా నువ్వు? ఎందుకురా నీ బతుకు అంటారు కదా. ఎందుకు పుట్టినావురా నువ్వు? నీ బతుకు ఎందుకురా? ఎందుకు నీ బతుకు? ప్రభు కొరకు బతుకుతా నేను. ప్రభు నన్ను తన మహిమ కొరకు భూమి మీదకి తీసుకొని వచ్చినాడు. నా ద్వారా ప్రభు మహిమ పొందాలా, నా ద్వారా నా దేవుడు మహిమ పొందాలా. దేవునికి ఇచ్చే మహిమ ఇస్తున్నామా? నీ ద్వారా దేవుడు మహిమ పొందుతా ఉన్నాడా? నువ్వు మాటలు, నీ ప్రవర్తన, నీ చూపులు, నీ క్రియలు ఇవి దేవునికి మహిమకరంగా ఉన్నాయా? ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాం. ఎలాంటి జీవితం మనది? ఎట్లా జీవిస్తూ ఉన్నాము? ప్రతి ఒక్కరం కూడా ఏం చేయాలంట? 11:28 చదువుకున్నాం కదా. ప్రతి మనుష్యుడు తను తాను ప్రతి ఒక్కరు కూడా పరీక్షించుకోవాలి, సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి, క్షమాపణ అడగాలి, ప్రభు సన్నిధిలో క్షమాపణ పొందాలి. ఇప్పుడు మన భాగంలోకి మనం వద్దాం. చూడండి, ప్రకటన గ్రంథం 2:25. ఇంకోసారి చదవండి ఎవరైనా. నేను వచ్చు వరకు ఏం చేయాలంట? మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోవాలంట కదా. నేను వచ్చే వరకు మీకు కలిగి ఉన్న దానిని ఏం చేయాలా? నీకు కలిగింది ఏందో నువ్వు గ్రహించినవా? దేవుడు ప్రతి ఒక్కరికి కొన్ని తలాంతులు ఇస్తాడు, అది మనం గుర్తెరగాల. దేవుడు మనకు ఏం తలాంతు ఇచ్చినాడు, ఈ తలాంతు నీకోసం ఉపయోగించకూడదు కదా. అబ్బా, ఆ వ్యక్తి సువార్త బల చెప్తాడంటే మనకు ఇంకా అలివిగానే ఆనందం ఉంటుంది కదా. అది అట్లా ఉండకూడదు. మనం ఎట్లా ఉండాలి? నా ప్రభు నా ద్వారా మహిమపరచబడతా ఉన్నాడు, అది నా యొక్క ధన్యత. శనివారం నిన్న మేము సువార్తకు పోయినాము. రాజుపాలెము ఆ ప్రాంతంలో 9 గ్రామాలలో సువార్త పడించాం. హోలీ సందర్భంగా హాలిడే కాబట్టి అందరం మేము సువార్త చేసినాం. సువార్త అంతా అయిపోయిన తర్వాత రాజుపాలెం సేవకుడు అంటాడు, బా మీరందరూ బేతనే నుండి వచ్చి ఎంత శ్రమ పడినారన్నా, ఎంత బాగా సువార్త చేసినారన్నా, మాకెంత సంతోషం అన్నారన్నా కదా. నేను చెప్పిన, బ్రదర్, ఇది దేవుడు మాకిచ్చిన ధన్యత, ఇది దేవుడు మాకిచ్చిన భాగ్యము, మాకిచ్చిన ధన్యత. యోగ్యులం కాదు బ్రదర్ మేము, దేవుడు మమ్మల్ని నిలబెట్టి వాడుకున్నాడు. దేవునికి వందనాలు. నీ ద్వారా దేవునికి మహిమ రావాలా, నీ ద్వారా దేవుడు మహిమపరచబడాలా. ఎట్లా బ్రతుకుతూ ఉన్నాము, మన జీవితం ఎట్లా ఉంది, మనము పరీక్షించుకోవాలి. కనుక చివరి దినాల్లో మనం ఉంటా ఉన్నాము. మనం ఏం చేయాలంట? నీకు కలిగి ఉన్న దానిని గట్టిగా మనము చేపట్టాలా. ఏం కలిగి ఉన్నాము, ఏం చేపట్టాలా? కొన్ని మాటలు చూద్దాం రండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:16 త్వరగా చదవండి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని, చాలు ఏం పట్టుకోవాలా? ఏం పట్టుకోవాలి చెప్పండి? జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు ఎట్లా కనపడాలంట? జ్యోతుల వలె కనపడాలంట. అబ్బా, వాళ్ళు ప్రభు బిడ్డలు బ్రదర్, వాళ్ళ జోలికి పోకూడదు, వాళ్ళు ప్రభు బిడ్డలు. ఎందుకు? వాళ్ళ చేతిలో ఏముంది? చాలాసార్లు వాక్యాన్ని చేత పట్టుకొని పోవడానికి మనం ఇష్టపడం కదా. చాలాసార్లు వాక్యము మన చేతిలో ఉండాలా, మన హృదయంలో ఉండాలా, అంతే కదా. బ్యాగులో కూడా ఉంటే మంచిది కదా. సరే, అట్టి జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె ఉండాలా. జ్యోతుల వలె మనం వెలుగుతున్నామా? ఒక వ్యక్తి
వెలిగినాడండి. ఎవరు ఆ వ్యక్తి తెలుసా? స్టెఫెన్. స్టెఫెన్ను రాళ్లతో కొడతా ఉన్నారు. రాళ్లతో కొడతా ఉంటే, రాళ్లతో భయంకరంగా కొడతా ఉన్నారు. మోకాళ్ళు లొంగినాడు. రాళ్లతో కొడతా ఉంటే పౌలు అతని చావుకు సమ్మతించిన. పౌలు దృష్టికి అద్భుతంగా కనపడతా ఉన్నాడంట స్టెఫెన్. ఎట్లా కనపడతా ఉన్నాడంటే అతని ముఖము వెలిగిపోతా ఉందంట. అదే రాళ్ళ దెబ్బలు తింటే ముఖం ఎట్లా వెలిగిపోతా ఉంది. మన జీవితంలో మనం ఎట్లా ఉన్నాం? ప్రభు కొరకు వెలుగుతున్నామా? ప్రభు కొరకు ప్రకాశిస్తా ఉన్నామా? నీ ప్రారంభం గొప్పది సహోదరుడా. మంచి తీర్మానంతో దేవుని సన్నిధికి వచ్చినావు. మంచి తీర్మానంతో జీవాధిపతి అయిన యేసు ప్రభువుని నమ్ముకున్నావు. మంచి తీర్మానంతో నువ్వు పాపం నుంచి విడిపించబడినావు. తీర్మానంలో నిన్ను నిలిచి ఉండు. నిన్ను తీర్మానం నుంచి పడేయడానికి ఈ లోకంలో ఎన్నో నీకు అడ్డం వస్తాయి. ఎన్ని నిన్ను ఆటంకం కలగజేస్తాయి. నీ భార్య బిడ్డల వలన కూడా ఒక సందర్భంలో నీకు ఆటంకం కలుగుతుంది. జాగ్రత్త. అన్నిటిలో నుంచి జయించగలిగే శక్తి నువ్వు పొందాలంటే వాక్యాన్ని చేతపట్టుకోవాలి. వాక్యాన్ని బాగా చదవాలా. వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకోవాలా. వాక్యము దేవుని వాక్యంలో ఉంది. ఆయన వాక్యము 2 అంచులు గల ఖడ్గము అనే మాట రాయబడింది. వాక్యం నీ చేతిలో ఉంటే దేవుని యొక్క ఖడ్గం నీ చేతిలో ఉన్నట్టే కదా. వాక్యం ఎప్పుడు కూడా నీ చేతిలో, నీ హృదయంలో భద్రం చేసుకోవాలా. ఇంకా మాట్లాడాలి. ప్రభు కొరకు ఉపయోగించాలి. ఎప్పుడైనా ఉపయోగిస్తున్నావా? వాక్యమే చదవము. ఏదో అలవాటుగా వాక్యం చదివితే, నేను చెప్తున్నా నా అనుభవంలో, ఒక్క ముక్క ఎవరికే కానీ అర్థం కాదు. అది అర్థం కాదు కదా. స్వీట్ ఉంటుంది. స్వీట్ను మనం ఆస్వాదిస్తా తింటే దాని యొక్క మాధుర్యం మనకు తెలుస్తుంది. గబక్క నోట్లో వేసుకొని మింగినా మనకు టాబ్లెట్ లాగా ఏమన్నా అర్థమవుతుందా? ఏం కాదు. వాక్యం కూడా అంతే. మనము దాన్ని ధ్యానం అందుకే దావీదు అంటాడు, నీ వాక్యం నాకు క్రొవ్వు మెదడు దొరికినట్లుందంట. బా ఏం పోల్చినాడు. అంత టేస్ట్ ఉంటుందేమో కదా. ఎప్పుడైనా తినారా? మెదడు, బ్రెయిన్ అంత టేస్ట్ ఉంటుందంట ఆయన వాక్యం చదువుతాం. మనము దేవుని వాక్యాన్ని ఆ విధంగా ప్రేమించాలా, ఆ విధంగా చదవాలా. రండి త్వరగా ఇంకో మాట చూద్దాం. యోబు గ్రంథము ఏం చేత పట్టుకోవాలంటే ఆయన వాక్యాన్ని చేత పట్టుకోవాలి. రెండోదిగా చూద్దాం రండి. యోబు గ్రంథము 27 అధ్యాయము 6వ వచనం త్వరగా. ఆ 27:6 నా నీతిని విడవక నేను గట్టిగా పట్టుకుందును, నా ప్రవర్తన అంతటి విషయంలో నా హృదయం నన్ను. ఇప్పుడు ఏమంటా ఉన్నాడు? నా నీతిని విడవక నేను చెప్పాలా? నా నీతిని విడవక నేను గట్టిగా పట్టుకోండి. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న. చాలా సంవత్సరాల నుంచి యేసు ప్రభువుని నమ్ముకున్నారు కదా. యోబు గురించి కొన్ని వందల సార్లు విని ఉంటారు కదా. ఓ చిన్న ప్రశ్న. అది నేను ఎందుకు అడుగుతా ఉన్నానంటే, మనం కొద్దిగా ఆలోచన చేస్తామని అడుగుతాను. మీకేదో తెలీదు, నాకేదో తెలుసు అని కాదు నేను అడిగేది. మీరు కూడా ఆలోచన చేయాలనే ఉద్దేశంతో నేను అడుగుతాను. యోబు జీవితంలో అన్ని కష్టాలు వచ్చినా, అన్ని బాధలు, అన్ని దుఃఖము, అంత అనారోగ్యం వచ్చింది, మనందరికీ తెలుసు కదా. ఒక్క రోజులో బిడ్డలందరూ చచ్చిపోయినారు. భార్య ఏమంటా ఉంది? నువ్వు దేవుని దూషించి నువ్వు మరణం గమ్మని చెప్పేసి వెళ్ళిపోయింది. అయితే యోబు ఎంత మాత్రమును కూడా దేవుని విడిచిపెట్టలే. ఎందుకో చెప్పగలరా? ఎందుకు? వై? ఎందుకు తాను ఉండగలిగినాడు? చెప్పండి. కాదు, చదవండి. 27:2 వచనం చదవండి. దేవుని జీవముతోడు నా నాలుక యథార్థంగా తాను ఎందుకు ఉండగలిగినాడు అంటే, దేవుని ఆత్మ నా నాసికారంధ్రంలో ఉండుటను బట్టి కదా. దేవుడు నిన్ను నన్ను ఎట్లా సృష్టించినాడు? జీవవాయువును మనకు కూడా ఊదినాడు. యోబుకే కాదు, మనకు కూడా ఊదినాడు. మనకు కూడా జీవాత్మ ఉంది. కానీ మనం నిలబడలేకపోతా ఉన్నాం. యథార్థంగా దేవుని దృష్టికి యథార్థంగా మనం జీవించలేకపోతా ఉన్నాం. ఎంత గొప్ప తీర్మానం చేసుకున్నాడు యోబు. ఊజు దేశంలోనే గొప్ప ధనవంతుడు. 5 క్వాలిటీస్ ఉన్నాయి. మనకు సమయం లేదు కాబట్టి మనం దాని గురించి ఎక్కువ ధ్యానం చేయడం. 5 క్వాలిటీస్ ఉన్నాయి యోబుకు. ఎవ్వరికి లేవు ఇలాంటి క్వాలిటీస్. బైబిల్లో అద్భుతమైన క్వాలిటీస్ ఈ 5 ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క యోబు జీవితంలో
తాను కష్టం అనుభవిస్తూ వచ్చినాడు. తన భార్య చేత, తన బిడ్డలు, భార్య, స్నేహితులు భయంకరంగా దూషిస్తారండి. దాదాపుగా 300 కంటే ఎక్కువ ప్రశ్నలు యోబు గ్రంథంలో ఉన్నాయి. మీరు చదవండి బాగా. ఆ ప్రశ్నలన్నీ టిక్కు పెట్టుకుంటూ రాండి, అన్నిటికి కూడా జవాబు అక్కడే ఉంటుంది. బైబిల్ అట్లా చదవాలి. మనం చదవడం అంటే టక స్టోరీలు చదివినట్టు కాదు. ఏంది దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడు. సరే, అది మన అంశం కాదు కాబట్టి ముందుకు పోదాం. యోబు జీవితంలో యోబు నా నీతిని విడవక నేను ఎన్నిసార్లు నీతి తప్పిపోయినాము కదా, ఎన్నిసార్లు నీతి తప్పినాం, నియమం తప్పినాం. మన అబద్ధ జీవితం, భయంకరమైన పాప జీవితం, తిరిగి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. తిరిగి మనం ఆ జీవితాన్ని కోరుకుంటా ఉన్నాం. తిరిగి మనము ఆ జీవితాన్ని ఇష్టపడతా ఉన్నాం. అలాగ మనం ఉండకూడదు. యోబు వలె మనం కూడా దేవుడు మనకిచ్చినటువంటి నీతిని, ఏం నీతి అంటే ఇది దైవనీతి అండి. దేవుని యొక్క నీతి మనకు అనుగ్రహించినాడు. దేవుని యొక్క నీతి కలిగినటువంటి మనము యథార్థంగా ఈ లోకంలో మనం జీవించాలి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. యథార్థంగానే నువ్వు బతకాలా, యథార్థంగానే నువ్వు చచ్చిపోవాలా. ఏ పరిస్థితి అన్నా కానీ, ఏ స్థితి అన్నా కానీ ఈ దినాల్లో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంది. ఇక్కడ ఇంట్లోనే ఉంటాడు, బయట ఉన్నానని అబద్ధం చెప్పేస్తాడు. తాను అబద్ధం చెప్పడమే కాకుండా వాళ్ళ పిల్లలకు కూడా నేర్పిస్తాం. ఏం నేర్పిస్తాం? డాడీ ఇంట్లో లేడు అని చెప్పు. వాడు అరే ఏంది మా నాన్న ఇట్లా చెప్తా ఉన్నాడు, ఇట్లా చెప్పాలనేమో, ఇదే కరెక్టేమో. నువ్వు ఏడిపోయింది కాక నీ బిడ్డలు కూడా జడగొడతా ఉన్నావు. చాలాసార్లు యథార్థంగా జీవించాలి. మనం యథార్థమైనటువంటి జీవితం మనము కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. కనుక అట్టి జనముల మధ్య జీవవాక్యమును చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె మనం కనబడాలా. యోబు వలె ఆయన నీతిని విడవక మనము గట్టిగా మనము పట్టుకోవాలా. మన భక్తి, మన విశ్వాసము మనము ఏమాత్రం కూడా విడిచిపెట్టకూడదు. ఇప్పుడు మనం రెండో భాగం చదువుదాం రండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 15:19 త్వరగా చదవండి. చాలా ఇక్కడ మనం చూస్తే, నేను మిమ్మును లోకములో నుండి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. లోకంలో ఉన్న మనల్ని దేవుడు పిలిచినాడు. లోకంలో ఉన్న మనలను దేవుడు ఏర్పరచుకున్నాడు కదా. అబ్రహాంను దేవుడు ఎందుకు పిలిచినాడు? అబ్రహాం పిలుపుని అందుకున్నాడు, దేవుని పిలుపుకు లోబడినాడు, విశ్వాసులకు తండ్రి అయినాడు. అబ్రహాము దేనికి పిలువబడినాడంటే ఆశీర్వదించుటకు పిలువబడినాడు కదా. సరే అబ్రహాము, సరే దేవుడు నిన్ను నన్ను ఎందుకు పిలిచినాడు, ఏంటి దేవుని ఉద్దేశం? ఎప్పుడైనా అడిగినావా? ఆరాధన చేస్తాం, ప్రార్థన చేస్తాం. ఎట్లా తెలుసా? నా బంధువులను దీవించు, బిడ్డలను దీవించు. అందుకోసమేనా దేవుడు నేను ఏర్పరచుకుంది? అదేనా దేవుని ఉద్దేశం? ఎప్పుడైనా అడిగినావా? ప్రభువా నీ కాడి మోయడానికి నేను సిద్ధంగా ఉన్నా, నీ కాడి నా మీద మోయి ప్రభువా, నేను రెడీ. ఏంది నీ తీర్మానం? ఉదాహరణకు నేను చెప్తా చూడండి. యవ్వనస్తులు ఏమనుకుంటారంటే, యవ్వన జీవితంలో బాగా తినాలా, బాగా ఎంజాయ్ చేయాలా. నేను బేతనీలో యూత్ మీటింగ్ చూసుకుంటూ ఉంటాము. అక్కడ ఆ యవ్వనస్తులకు నేను చెప్తా వచ్చిన అదే విషయాన్ని మీ మధ్య పంచుకుంటాను. ఎట్లుంటారంటే యవ్వనస్తులు ఇంకా ఇదే జీవితం అనుభవించాలా. వాళ్ళు ఏం కోరుకుంటారు తెలుసా? కళ్ళకు చూసేటన్నీ కావాలా, ఇవన్నీ మేము అనుభవించాలా. ఒకసారి నేను ఒక ఇంటికి వెళ్తే, మా ఫ్రెండ్ వాళ్ళ అక్క ఉంది, ఆ అమ్మాయి నర్సింగ్ చేస్తూ ఉంది. అక్క నువ్వు కూడా యేసుప్రభుని నమ్ముకో అక్క అంటే, ఆమె ఏమని తెలుసా? ఏంది ప్రకాష్ నువ్వు అట్లా చెప్తావు? యవ్వనస్తులము, మానవ జీవితంలో యవ్వన జీవితం విలువైంది. మనం బాగా ఎంజాయ్ చేయాలా, బాగా తినాలా, బాగా మంచి బట్టలు కట్టుకోవాలా, బాగా తిరగాల. వృద్ధాప్యం వచ్చిన తర్వాత యేసుప్రభుని నమ్ముకుందాంలో, ఏం యేసుప్రభు ఆడిపోతాడో మనమే ఆడిపోతాం. నాకు ఏంది ఎట్లా చెప్తా ఉంది? సరేక మంచిదే, ఈ రాత్రి దేవుడు నిన్ను పిలిస్తే నువ్వు ఏం చెప్తావు జవాబు? నీ ప్రయాణం ఎక్కడికి, నీ పరుగు ఏమైద్ది? అప్పుడు చూద్దాంలే. మనకు అర్థమయ్యేదానికి ఒకటి చెప్తా చూడండి. చెరుకు మిషన్లు ఉంటాయి కదా, మీరు చూసినారు కదా. చెరుకు మిషన్లు చూసినారా లేదా? అందులో చెరుకు పెట్టి రసం తీస్తూ ఉంటారు. ఒక పిల్లోడు పోయి, అంకుల్ నాకు ఒక చెరుకు గడ అయ్యవా అని అడిగినాడు. ఏమడిగినాడు? చెరుకు గడ అయ్యి అంకుల్ అంటే, ఆ పిల్లోడు నిలబడుకొని ఉన్నాడు. ఒక కస్టమర్ వస్తే మంచి చెరుకు గడ తీసుకున్నాడంట. అది ఇస్తాడేమో నాకు, నేను బాగా తిందాంలే అనుకున్నాడు పిల్లోడు. అయితే ఆ చెరుకు గడ ఫస్ట్ సారి మిషన్లో పెట్టినాడు. అవతలికి పిప్పి వచ్చింది.
సరే ఇప్పుడన్నా ఇస్తాడేమో, నేను యవ్వనస్తుని కదా, బలంగా ఉంటా, దాన్ని తిందాంలే అనుకున్నాడు. అయితే రెండోసారి కూడా దాన్ని తీసి మళ్ళీ మిషన్లో పెట్టాడు. సరే ఇప్పుడన్నా ఇస్తాడేమో అనుకుంటే మూడోసారి ఏం చేశాడంటే నిమ్మకాయ ఉప్పు దాంట్లో పెట్టేసి మళ్ళీ మిషన్లోకి ఎక్కించాడు. 3 సార్లు అయిపోయిన తర్వాత పిప్పి చేతికి ఇచ్చాడు. ఇదో బాబు, నువ్వు చెరుకు గడ్డ కావాలని వచ్చినావు కదా, ఇదిగో ఈ పిప్పి తీసుకోను. ఆ పిప్పి ఏం చేస్తాడు? అది ఏం చేయలేడు. జాగ్రత్త, ఆ పిప్పి నువ్వు నేనుగా ఉండకూడదు. పిప్పి దేనికి పనికిరాదు. ఇప్పుడు ముసలోళ్ళు ఉన్నారనుకోండి, చాలామంది ఏమంటారంటే రిటైర్డ్ అయిన తర్వాత యేసుప్రభుని నమ్ముకుందాంలే బ్రదర్, ఇప్పుడు చాలా పనులు ఉన్నాయి. రిటైర్డ్ అయిన తర్వాత నువ్వు ఏం చేస్తావు అన్న, ఉపవాస ప్రార్థనకు రానా అంటే, మన గ్యాస్ ట్రబుల్, తినకపోతే నేను చచ్చిపోతా, నేను ఉపవాస ప్రార్థన చేయలేను అంటావు. ఇంకా మందిరానికి రా బ్రదర్ అంటే, మీ మందిరం చాలాసేపు అవుతుంది, 1:30 అవుతుంది, నేను అంతసేపు కూర్చోలేను. అందుకే ఇప్పుడు మందిరాలలో చీరలు వచ్చినాయి అన్నీ. అప్పుడు మేము చిన్నప్పుడు దినాల్లో చీరలు లేవు, ఏం లేవు, చీర అనేదే లేదు మందిరంలో. అంటే అప్పుడు రోగాలు కూడా తక్కువే అనుకోండి, ఇప్పుడు రోగస్తులు ఎక్కువ, మోకాళ్ళ నొప్పులు అందరికీ, మందిరానికి రాలేరు. ఇంకా సువార్తకు రమ్మంటే మోకాళ్ళ నొప్పులు బ్రదర్, నేను ఎక్కడ నడుస్తా అంత దూరం. దేనికి పనికిరావు నువ్వు, దేవునికి పైసాకు పనికిరావు. నీ జీవితం అంతా నీ ఇష్టానుసారంగా తిరిగి, ఇష్టానుసారంగా ప్రవర్తించి, నీ జీవితంలో అన్నీ చూసి అన్నీ అనుభవించి ఎందుకు పనికిరానప్పుడు దేవుని దగ్గరికి వస్తే దేవుడు ఎట్లా అంగీకరిస్తాడు? ఎట్లా నీ ద్వారా దేవుడు క్రియ చేస్తాడు? దేవుడు నేను ఎందుకు పిలిచాడు? కొన్ని తలంపులు చూస్తాం రండి త్వరగా. యోహాను సువార్త 15:16 చదవండి. చాలు. ఇప్పుడు దేవుడు చెప్పండి, మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు? దేవుడు చెప్పండి. ఫలించుటకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఫలాలు ఫలిస్తున్నామా? మన జీవితంలో ఫలాలు కనబడుతున్నాయా? ప్రభు కొరకు ఫలించే వారంగా ఉన్నామా? ఏం ఫలాలు లేవు కదా, ఏమి లేవు. గుడ్డుబారిన జీవితం. ఎందుకు పనికిరాము? ఎప్పుడు మన భార్య, మన బిడ్డలు, మనం ఏ సత్సానం కానీ. ఏం ఫలించినావు ప్రభు కొరకు? నువ్వు ఏం పని చేసినావు ప్రభు కొరకు? నువ్వు ప్రభు కొరకు నీ జీవితం ఎంతగా సమర్పించినావు? నీ జీవితంలో ఫలాలు కనబడుతున్నాయా? ఫలాలు లేనటువంటి జీవితం. ఒక మాట చూద్దాం రండి. లూకా సువార్త 13:6 చదవండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు పండు వెదకుచున్నాను కానీ ఏమీ దొరకలే, దీనిని నరికివేతును, దీని వలన ఈ భూమి ఏల వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. ఇక్కడ మనం చూస్తే ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో ఏముందంట? చూడండి ఏముందో. అంజూరపు చెట్టు ఉందంట కదా. అంజూరపు చెట్టు ఏడుంది? అది బాగా వినండి. అంజూరపు చెట్టు ఎక్కడ ఉంది? ద్రాక్ష తోట మధ్యలో ఉంది. ద్రాక్ష తోటకు ఎలాంటి ఎరువు వేస్తా ఉన్నాడో అంజూరపు చెట్టుకు కూడా అదే ఎరువు వేస్తా ఉన్నాడు. ద్రాక్ష తోటకు ఏ విధంగా కలుపు తీస్తా ఉన్నాడో అంజూరపు చెట్టు చుట్టూ ఉన్నటువంటి కలుపు తీస్తా ఉన్నాడు. ద్రాక్ష తోటకు ఏ విధంగా నీళ్లు పెడతా ఉన్నాడో అంజూరపు చెట్టు కూడా అదే విధంగా నీళ్లు పెడతా ఉన్నాడు. అయితే ఏం లేవంట? నో ఫ్రూట్స్, ఫలాలు. 3 years. ఎన్ని సంవత్సరాలైంది నువ్వు రక్షణ పొంది? పరీక్షించుకో. చాలా గర్వంగా చెప్తా ఉంటాం, బ్రదర్ 30 years 30 ఏళ్ళు అయింది నేను రక్షణ. ఏం నీ వలన దేవునికి ఉపయోగం? ఏం నీ వలన దేవునికి ఉపయోగం? దేవుని మందిరానికి ఉపయోగం లేదు. దేవునికి ఉపయోగం దేనికి ఉపయోగపడవు? వస్తావు పోతావు తింటావు, వస్తావు పోతావు తింటావు. ఏం నీ వలన దేవునికి ప్రయోజనం? మనం పరీక్షించుకొని వాళ్ళలో పాలు పొందుదాం. సోదరి సోదరుడా, ప్రభు కొరకు మనము ఫలించే వారంగా, ప్రభు కొరకు మన జీవితము ఫలించేదిగా ఉండాలి. ఫలాలు లేవు. ఫలించడం అంటే ఏంది? ఒక చెట్టు బాగా ఫలించిందంటే ఏంది అర్థము? ఒక ఇత్తనం వేస్తే ఎన్ని వచ్చినాయి? 100కు పైగా వస్తూ ఉన్నాయి, అంతేనా? ఒక ఇత్తనం వేస్తే ఒక్కనివి రక్షింపబడినావు, నీ నుండి ఎంతమంది రావాలా? ఎవరు రాలే. నీ మాట నీ పక్కింటోడే నమ్మడం లేదు, నీ మాట నీ ఎదురింటోడే నమ్మడం లేదు. ఏంటంటే మన సాక్ష్యం అట్లుంది, మన జీవితం అట్లా ఉంది. వాళ్ళు బాగా చెప్పినా పొన్న సంచి తగిలించుకొని పోతారు వాళ్ళు. ఎంత దేవునికి నీ వలన అవమానం, ఎంత వలన దేవునికి అప్రతిష్ట. పరీక్షించుకుందాం. యోగ్యమైనటువంటి జీవితం, మరణమైనను జీవమైనను ఏదైనా సరే
రాజులైనా ప్రధానులైనా ఎవరైనా ఎలాంటి స్థితి అయినా ప్రభువుని విడిచిపెట్టకుండా యథార్థంగా ఈ లోకంలో జీవిస్తాం. ఈ లోకంలోకి మనం ఏం తీసుకొని రాలేదు, ఈ లోకంలో నుండి మనం ఏమీ తీసుకొని పోము. మనం ఎట్లా పుట్టినామో అట్నే ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతాం. ఒక్కటి మాత్రం తీసుకొని పోతావు సహోదరుడా, జాగ్రత్త. ఏంటి తెలుసా? ప్రభు కొరకు నువ్వు ఎన్ని ఫలాలు ఫలించినావు, ప్రభు కొరకు నువ్వు ఎంతమందిని దేవుని మందిరానికి నువ్వు నడిపించినావు, ఎంతమందికి సువార్త నువ్వు ప్రకటించినావు, ఎంతమందిని ప్రభు సన్నిధికి నువ్వు తీసుకొని వచ్చినావు. ఆ భారం నీకుందా? ఆ మంట నీలో మండుతా ఉందా? నేను బాగుంటే చాలు, నా బిడ్డలు బాగుంటే చాలు, నా భార్య బాగుంటే చాలు, నా పిల్లలు బాగుంటే. దేవుడు నిన్ను ప్రేమించినాడు, దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టినాడు. నువ్వెలాగున్నావు ఒకసారి పరీక్షించుకుందాం. ఫలభరితమైనటువంటి జీవితం నీలో ఉందా? ఇంకో మాట చెప్తా, జాగ్రత్తగా వినండి. ఒకసారి నేను వింటా వచ్చినాను, ఒక ఆయన చెప్తా ఉన్నాడు, బ్రదర్ దేవుడు మమ్మల్ని ఏం దీవించినాడు బ్రదర్, 2 ఇండ్లు కట్టాను, బిడ్డలందరూ ఎంప్లాయర్స్, అందరికీ కార్లు ఉన్నాయి, ఏం కావాలి బ్రదర్ ఇంతకంటే. బా భలే చెప్పినా ఉన్నా. ఇదంతా కూడా ఏం ఆశీర్వాదము? భూ సంబంధమైన ఆశీర్వాదం. ఇది భూ సంబంధమైన ఆశీర్వాదం. మరి నీవు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం నీలో ఏముంది బ్రదర్? ఏం లేదు, జీరో, బండి 0. జాగ్రత్త సోదరుడా, నీ కొరకు ప్రభు క్రయం చెల్లించాడు. నువ్వు ప్రభు కొరకు క్రయం చెల్లిస్తున్నావా? ప్రభు కొరకు నువ్వు సేవ, సువార్త, పరిచర్య, ప్రభు కొరకు ఒక మంచి తీర్మానం, ప్రభు కొరకు ఒక అద్భుతమైనటువంటి తీర్మానం. చాలామంది జీవితాల్లో నేను గమనించింది ఏంటంటే, తీర్మానం చేసుకుంటారు, చెప్పండి, నిలబడలేరు, తీర్మానంలో నిలబడలేకపోతా ఉన్నారు. అట్లా ఉండకూడదు. మనం ప్రభు కొరకు మనము మంచి ఫలాలు మనము ఫలించాలి. ఈ ఫలాలు ఏంటియో కొన్ని ఫలాలు చూద్దాం రండి. ఒక మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చదవండి ఎవరైనా. ఎఫెసీ 5:9. ఎస్, వెలుగు ఫలము, అది చాలు. ఈ ఫలం ఏం ఫలం అంటే అది చెప్పండి? వెలుగు ఫలము. వెలుగు ఫలం. ప్రకాశించడం లేదు నువ్వు, నీలో దేవుని వెలుగు లేదు, నీలో ప్రకాశం లేదు, ప్రకాశమైనటువంటి వెలుగు నీలో లేదు. నీ ముఖం ఏమైపోయింది? వికారం అయిపోయింది. మనము సువార్త పత్రికలో, ఒక పత్రికలో మీరు కూడా చూస్తుంటారు కదా, ఒక వ్యక్తి ఉంటాడు ఇట్లా, అక్కడ హృదయం బొమ్మ ఉంటుంది కదా, హృదయం బొమ్మలో అనేక రకాల పాపాలు ఉన్నప్పుడు ఆ వ్యక్తి ముఖం చూడండి ఎట్లా అయిపోతుంది? బాగా డల్గా ఉంటుంది, బాగా నిరాశగా ఉంటుంది. అదే హృదయంలో అన్ని తొలగిపోయి యేసు ప్రభు వచ్చి అన్నీ ఉన్నప్పుడు ఆ వ్యక్తి నవ్వుతా కనబడతాడు కదా. కనుక నీ జీవితంలో కూడా ఎట్లా ఉండాలంట? వెలుగు ఫలం ఫలించాలి. నేను ఒక మాట చెప్తా సందర్భం. ఒక సండే స్కూల్ టీచరు పిల్లలకు చెప్తా ఉంది. ఏం చెప్తా ఉందంటే, అమ్మా అపవాదికి చోటు ఇయ్యకుడి అంటా ఉంది అని చెప్తా ఉంది. అపవాదికి మీరు చోటు ఇయ్యొద్దమ్మా అంటే, ఆ పాప, ఒక చిన్న పాప లేచి నేను ఇస్తా టీచర్ అనింది. ఏమనింది? నేను ఇస్తా టీచర్ అని. అమ్మ అట్లా అనకూడదమ్మా, తప్పమ్మా అంటే, అవును టీచర్, ఎందుకు నేను ఇస్తానని అంటానంటే, నా హృదయం నిండా యేసయ్య ఉన్నాడు, నా హృదయం నిండా యేసయ్య ఉన్నాడు, అపవాదికి స్థలం లేదు. ఒకవేళ నేను రమ్మన్నా కూడా అపవాది రాలేడు. ఎందుకు? నా హృదయంలో అంతా ఏముందంట? యేసయ్య ఉన్నాడు. ఏముంది నీ హృదయంలో? ఏముంది నీ హృదయంలో? డబ్బు సంపాదించాలా, ఇంకొకటి ఆశ, ఓర్వలేనితనం. వేరే వాళ్ళకుంటే మనం నిద్రపోం, అది ఏదైనా కానీ గాక. ఓర్వలేనితనం, ఇవన్నీ విశ్వాసికి పనికిరావు. ఇవన్నీ మనం తీసేసుకోవాలా. వెలుగు ఫలం మనం ఇవన్నీ ఉంటే నువ్వు వెలిగింపబడలేవు. నీ ముఖం వికారంగా, విచారంగా ఉంటుంది, వెలుగుతూ ఉండలేదు కదా. కొంతమంది ఉంటారు, వాళ్ళ ఫేసులు భలే ఉంటాయి, చూస్తే ఇంకా చూడాలనిపిస్తుంది. ఇంకోటి, ఇక్కడ దేవుని వాక్యంలో వెలుగు ఫలం గురించి మాట్లాడుతా మంచితనం అనే ఒక మాట ఉంది కదా, చెప్తారా? మంచితనం అంటే ఏందో చెప్తారా? మంచితనము చాలాసార్లు మనం కూడా వినింటాం కదా. ఏంది మంచితనం అంటే? ఒక క్రొత్త వ్యక్తి, జాగ్రత్తగా వినండి, ఒక క్రొత్త వ్యక్తి ఒక ఊర్లోకి వచ్చి, అయ్యా నేను ఇప్పుడు ఈ వీధిలో ఒకరింటికి పోవాలనుకుంటున్నాను, నేను అడగకుండానే నాకు అన్నం పెట్టే ఇల్లు ఏది అని అడిగితే మన ఇల్లు చూపించాలా, అదే మంచితనం అంట. అర్థమవుతుందా నేను చెప్పేది? మళ్ళీ చెప్తా. ఒక వ్యక్తి ఒక వీధిలోకి వచ్చి, నేను అడగక ముందే నాకు అన్నం పెట్టే ఇల్లు ఏది అంటే మన ఇల్లు చూపించాలంట.
పెడతా ఉన్నామా మనం? చెప్తారా ఎవరైనా? మన అది ఆ ఇంటి దగ్గరకు వాళ్ళు మీకు అన్నం పెడతారని చెప్పగలుగుతా ఉన్నారా? ఏం లేదంతా ఉట్టిది కదా. 4 షర్ట్లుంటే 4 అంగీలు ఉంటే ఒక అంగీ వేరే వాళ్ళకి ఏమైనా దేవుని వాక్యం చెప్తే మనం ఏం చేస్తున్నాం తెలుసా? సిస్టర్స్కి బాగా తెలుసు. పాత సామాన్లకి ఇస్తూ ఉన్నారు కదా, సామాన్లు కొనుక్కుంటూ ఉన్నారు. పాత బట్టలు వేసి సామాన్లు కొనుక్కుంటూ ఉన్నారు. ఎప్పుడైనా ఎవరికైనా ఇచ్చినామా? ఏం లేదు, అంతా ఒట్టిది. ఏమి ఇచ్చింది లేదు. మనం దేవుని వాక్యం చెప్తా ఉంది, వెలుగు ఫలము మనము ఫలించాలి. ఇంకో మాట చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5:22 త్వరగా. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, శ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఏం ఫలం ఇది? ఆత్మ ఫలము. మనం ఫలిస్తున్నామా? దేవుడు మనల్ని ప్రేమించాడు, ఇతరులు మనం ప్రేమిస్తూ ఉన్నామా? ఏం ప్రేమించము. వాని కథ వాంది, నా కథ నాది. ప్రేమ లేదు, దోమ లేదు కదా. మనం అస్సలు ప్రేమించము. దేవుడు మనల్ని ప్రేమించకపోతే మనం ఎక్కడ ఉండాల్సిన వాళ్ళం తెలుసా? ఇట్లా మందిరంలో ఉండామా? రోడ్డు మీద తిరుగుతూ ఉంటాం. మన బతుకు రోడ్డు బతుకే మన బతుకు. దేవుని వాక్యంలో అందుకే ఒక మాట, పెంట కుప్ప నుండి లేచారు కదా. 3/807 SVM రోడ్, వైఎంఆర్ కాలనీ, పొద్దుటూరు కాదు. ఏంది మన అడ్రస్? పెంట కుప్ప మీద ఉండాల్సిన వాళ్ళని దేవుడు మనల్ని తీసుకొని హెచ్చిస్తే మనం ఇతరులను ప్రేమించలేనటువంటి స్థితిలో మనం ఉంటా ఉన్నాము. కనుక మనం ఒక మంచి తీర్మానం చేసుకుందాం. ప్రభు కొరకు మంచి ఫలాలు ఫలిద్దాం. వెలుగు ఫలం మనలో కనపడాలా, ఆత్మ ఫలము మనలో కనపడాలా. ఒక మంచి తీర్మానం చేసుకుందాం. ఇప్పుడు చెప్పండి, ప్రభు మనల్ని ఎందుకు పిలిచినాడు? నెంబర్ 1, ఫలించుటకు ప్రభు మనం పిలిచినాడు. ఏం ఫలించాలా? ప్రభు కొరకు మంచి ఫలాలు మనం ఫలించాలా, ప్రభు కొరకు వెలుగు ఫలం మనం ఫలించాలా, ఆత్మ ఫలం మనం ఫలించాలా. రెండోదిగా దేవుడు మనల్ని ఎందుకు పిలిచినాడో ఇది ఒక్కటి చూసుకొని మనం ముగించుకుందాం. రండి, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనం చదవండి. అపోస్తుల కార్యములు 9:15 త్వరగా. ఎస్. ఇప్పుడు చెప్పండి, రెండోదిగా దేవుడు మనల్ని ఎందుకు పిలిచినాడు? దేవుడు మనల్ని ఎందుకు పిలిచినాడంటే ఆయన నామాన్ని భరించుటకు పిలిచినాడు. ప్రభు కొరకు పనిచేయడానికి పిలిచినాడు. పౌలు జీవితాన్ని మనం చూస్తే, పౌలు అద్భుతంగా 2 కొరింథీయులకు రాసిన పత్రిక మనం చూడొచ్చు. 1 తక్కువ 40 కొరడా దెబ్బలు ముమ్మారు తినాడంట. ఎన్నిసార్లు? ఒక్కరన్న దెబ్బలు తినామా మనం? ఎవరన్నా తిన్నోళ్ళు ఉండారా ఇక్కడ? ఏం లేదు. ఇంకా ఏం రాసినాడు? అనేక మార్లు ఓడలో ప్రయాణం చేస్తా తిండి లేక బ్రతికినారంట. ఓడ బద్దలైన సందర్భంలో ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చినారు. వాళ్ళు దేవుని యొక్క స్వార్థ చేసినారు. ఒక సందర్భంలో పౌలును బాగా కొట్టి ఊరు బయటికి ఈడ్చుకొని పోతారు. ఈడ్చుకొని పోయి ఇంకా పౌలు చచ్చిపోయినాడని చెప్పేసి అక్కడ వదిలేసి పోతే, అక్కడ పౌలు తన శిష్యులతో అంటాడు, నన్ను లేపండి, మనం ఇంకో గ్రామానికి వెళ్ళి స్వార్థ చేయాలా అంటాడు కదా. ఆ మాటలు వింటా ఉంటే ఎంత మంచి తీర్మానం. మన జీవితంలో కూడా ఇలాంటి తీర్మానం మనం కలిగి ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదం. అందుకే చెప్పగలిగినాడు. ఏమంటా ఉన్నాడు పౌలు? అపోస్తలుడైన పౌలు ఏమంటాడు? నేను దేవుడు నాకు అప్పచెప్పిన పని నేను చేసిన, నా పరుగు కడముట్టించిన, విశ్వాసమును ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. మనం చెప్పగలమా? పరుగు కడముట్టించబోతా ఉన్నావు సోదరుడా, సోదరి. నీ పరుగు ఎప్పుడు ఎక్కడ ముగిసిపోతుందో తెలియదు. పౌలు వలె చెప్పగలుగుతా ఉన్నామా? నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, నా కొరకు ఏం ఆశీర్వాదం ఇది. ఒక మంచి తీర్మానం చేసుకున్నాం. ప్రభు సేవ చేయాలా, ప్రభు స్వార్థ ప్రకటించాలా, ప్రభు కొరకు జీవించాలా. ఒక మాట నేను నా అనుభవంలో చెప్పగలను, ఈ లోకంలో నువ్వు సంపాదించిందంతా వదిలిపెట్టాల్సిందే. అందుకే ఒక పాట ఉంది కదా, నీవెంత ఘనుడవైనా సరే ఒకరోజు ఈ లోకం వదిలి వెళ్ళిపోవాల్సిందే. నీతో ఏమీ రాదు. నీవు సంపాదించిన నీ డబ్బు, నీ భార్య, పిల్లలు అన్నీ కూడా వదిలిపెట్టి పోవాల్సిందే. ఈ శరీరాన్ని మనం ఎంత ప్రేమిస్తామో కదా, ఈ శరీరాన్ని మనం ప్రేమిస్తాం. మనం యవ్వన దశలో ఉన్నప్పుడు ఈ శరీరానికి మంచి మంచి సోప్స్ వాడతాం, మంచి మంచి కండిషనర్స్ వాడతాం. మన చర్మాన్ని, మన శరీరాన్ని మనం అందంగా ఉంచుకుంటాం. జిమ్ కూడా చేస్తారు. అయితే
వయస్సు అయిపోయే కొద్దీ ఏమవుతుంది, శరీరము ముడతలు పడిపోతుంది, పళ్ళు ఊడిపోతాయి, కళ్ళు సరిగా కనపడవు, తినాలంటే తినలేం, చూడాలంటే చూడలేం, పరిగెత్తాలంటే పరిగెత్తలేం, ఏం చేయలేము. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఒక దినాన నువ్వు ప్రేమించే ఈ శరీరము, నువ్వు ఇష్టపడిన ఈ శరీరము నిన్ను మోసం చేసి వెళ్ళిపోతుంది. సోదరి సోదరుడా, ఒక దినాన నీ శరీరం, నువ్వు ప్రేమించే శరీరం మోసం చేసి వెళ్ళిపోతుంది. ఎన్ని కోట్ల రూపాయలు డబ్బులు కట్టి ఇల్లు కట్టించుకున్నా చచ్చిపోతే నేను బెడ్రూమ్లో పెడతారా? ఏ ఊర్లో పెట్టరు, ఏడ పెడతారు? ఇంటి బయట తీసుకుపోయి పెడతారు. అరే వీడు ఇంత డబ్బులు పెట్టి కట్టించుకున్నాడు కదా, ఇంత బాగా కట్టించుకున్నాడు కదా, వీడిని బెడ్రూమ్లో పెడదామంటారా ఎవరైనా? ఎవ్వరు ప్రపంచంలో అన్నారు. నిన్ను ఏం చేస్తారు, తీసుకుపోయి ఆ ఇంటి బయట పెడతారు. ఆ తర్వాత ఏమవుతుంది, అన్న రాత్రి అంతా మేల్కొని ఉన్నామన్నా, టైం అవుతుంది, ఎత్తేయండి నిన్న అంటారు కదా, అన్నారా? ఎవరంటారు తెలుసా? బంధువులే అంటారు. ఇంకా చెప్పాలా ఎవరంటారో, నువ్వు కన్న నీ బిడ్డలే అంటారు. నువ్వు కన్న నీ బిడ్డలే అంటారు. టైం అయింది ఎత్తేయండి, చాలా టైం అయింది ఎత్తేయండి. తర్వాత సమాధి దగ్గర తీసుకుపోతారు. చీకటి పడతా ఉందన్నా, పూడ్చిపెట్టేద్దాము, నీ వాక్యం ఇంకా నువ్వు చాలి. ఇది మన జీవితం. జాగ్రత్త. చాలామంది మరణదినం గురించి గ్రహింపే ఉండదు, మరణదినం గురించి ఏం ఆలోచన చేయం. జాగ్రత్త, మరణము తప్పదు. ఒక మాట చెప్తా చూడండి. మనం పుట్టకముందు, మనం ఈ తల్లి గర్భంలో నుంచి బయటికి రాకమునుపు ఆకాశం ఉందని మనకు తెలుసా? భూమి ఉందని మనకు తెలుసా? ఈ పర్వతాలు, సముద్రాలు ఉన్నాయి, ఇక్కడ అంతా ఉన్నదని మనకేమైనా తెలుసా? ఏమీ తెలియదు. మనకు ఎప్పుడు తెలిసింది ఇవన్నీ? తల్లి గర్భంలో నుంచి మనం బయటికి వచ్చిన తర్వాత ఇవన్నీ చూసి ఇవన్నీ మనకు తెలుస్తూ ఉన్నాయి. అదేవిధంగా నువ్వు మరణించిన తర్వాత నీకు కనబడుతుంది. ఏం కనబడుతుంది? నరకం, అగ్నిగుండం, పాతాళం. ఎవ్వరు తప్పించుకోలేరు. దేవుని వాక్యంలో రాయబడింది, భూమి ఆకాశమును సాక్షులుగా ఉంచుతాడంట దేవుడు. ఇంకా రక్షణ పొందకుండా, ఏళ్ళు తరబడి, సంవత్సరాల తరబడి ప్రభు హృదయం ఇవ్వకుండా, అలవాటుగా సాంప్రదాయంగా మందిరానికి వస్తూ ఏదో ఆశించి నువ్వు పోతున్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే. ఎప్పుడన్నా బైబిల్ తెరవండి, ఏం కనబడుతుంది? నేడే నీ రక్షణ. ఎప్పుడు బైబిల్ తెరిచినా కూడా నేడే నీ రక్షణ. ఒకవేళ ఈరోజే నీ రక్షణ దినం కావచ్చు, ఈరోజే నీకు లాస్ట్ డే కావచ్చు, ఈరోజే నీ జీవితంలో చివరి రోజు కావచ్చు. నీ గుండె ఆగిపోక మునిపే, నీ కన్ను బూయబడక మునిపే నీ హృదయం ప్రభుకి, ప్రభు నీ హృదయంలో చేర్చుకో. ఆకాశము నీ విషయమై సాక్ష్యం ఇస్తుంది. నువ్వు నిలుచున్నటువంటి ఈ భూమి సాక్ష్యం ఇస్తుంది. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, సమయం లేదు కాబట్టి నేను త్వరగా పోతా. సిస్టర్స్ మెల్లో వేసుకుంటే బంగారం కూడా సాక్ష్యం ఇస్తుందని. వెండి బంగారములకు పట్టిన తుప్పు కూడా నీ విషయమై ఒక దినాన సాక్ష్యం ఇస్తుంది. సోదరి సోదరుడా, ప్రభు చిత్తమైతే మీ మధ్యకు వచ్చినప్పుడు నేను ఆ వాక్యం పంచుకుంటాను. ఇప్పుడు సమయం లేదు కాబట్టి ముగిస్తుంది. జాగ్రత్త. చాలాసార్లు మనము చాలా కేర్లెస్గా ఉంటాం. ఎవరు చూస్తూ ఉన్నారో ఏం కాదులే. జాగ్రత్త సహోదరుడా, నువ్వు రక్షణ పొందకుంటే రక్షణ పొందు. రక్షణ పొందిన నీవు ప్రభు కొరకు నువ్వు ఫలించు, మంచి ఫలాలను ఫలించు. ఆత్మ ఫలము, వెలుగు ఫలము, పరిశుద్ధమైనటువంటి ఫలము నువ్వు ప్రభు కొరకు ఫలించు. రెండోదిగా, దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు? అతడు నా నామమును భరించుటకు నేను ఏర్పరచుకున్న సాధనం. ప్రభు కొరకు సాధనంగా వాడబడాలా. ఏమున్నా లేకపోయినా, అన్నీ పోయినా సరే, అన్ని మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినా సరే, దేవుని పని, దేవుని పరిచర్య, దేవుని సువార్త, దేవునితో సహవాసం మనం ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు, ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు. ప్రభు మహిమార్థమై నా సాక్ష్యం చెప్తా ఉన్నా. నేను మీ అందరికంటే గొప్పవాడిని కాదు, కానీ అయితే ప్రభువు నాకు ఇచ్చిన వరం, ప్రభువు నాకు ఇచ్చినటువంటి గిఫ్ట్ ప్రభు కొరకు ఉపయోగించటంలో ఏనాడు కూడా నేను అశ్రద్ధ చూపలేదు. ఎందుకంటే ప్రభు నన్ను వెలిగించినాడు. చేయాల్సిన పని చాలా ఉంది. అందుకోసం నేను సెలెక్ట్ చేసుకుంది ఏంటంటే వృద్ధాశ్రమాలు. ప్రొద్దుటూరులో 9 వృద్ధాశ్రమాలు ఉన్నాయి. ప్రతి నెల పోతాం. మాకు ఇచ్చిన జీతంలో కొంత డబ్బులు పక్కన పెట్టి వాళ్ళ కొరకు తీసుకుపోయి వాళ్ళతో మాట్లాడి, వాళ్ళు ఎంత నిరాశలో ఉంటారో తెలుసా, వాళ్ళు ఎంత బాధలో ఉంటారు, వారికి దేవుని స్వార్థ ప్రకటిస్తారు. రైల్వే స్టేషన్ ట్రైన్ వచ్చే సమయానికి 2 ట్రైన్లు వస్తాయి ప్రొద్దుటూరికి. ఆ సమయంలో కరపత్రికలు అన్నీ తీసుకొని ప్రార్థన చేసుకొని ఆ రైల్లో పంచుతూ ఉంటే ఒక ఆయన షర్టు పట్టుకున్నాడు, ఏమనలేదు. ఆ విధంగా రిమ్స్, కడప రిమ్స్ ప్రతి నెల ఆ సువార్త చేయడం నాకెంతో సంతోషం. ఎంతమంది ఎదురు చూస్తూ ఉంటారు, ఎవరైనా మా కోసం వస్తారా, ఎవరైనా మా కోసం ప్రార్థన చేస్తారా. చాలామంది మనకు తెలియదు. అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకి ఎంతో అన్నా
మా కొరకు ప్రార్థన చేయండి. వాళ్ళ దగ్గరికి ఎవ్వరు రారు. రిమ్స్లో ఒక వార్డు ఉంది, అది చాలా భయంకరమైన వాడు, ఎవరు పోరు అక్కడికి. అక్కడికి కూడా పోయి దేవుని స్వార్థ ప్రకటించడానికి కృప ఇచ్చినాం దేవుడు. అక్కడికి పోతే ఆ రోగం అంటుకుంటుందని ఎవరు పోరు. అంటుకుంటే అంటుకొని ప్రభు కొరకు జీవిస్తాం. దేవుడు పిలిస్తే లోకం విడిచి వెళ్ళిపోదాము. ఏముంది అంతకంటే? ఒకటే తీర్మానం ప్రభు కొరకు జీవించాలా. ఇంకా మేము సెలెక్ట్ చేసుకునే స్థలాలు, కాలేజీ ఇచ్చిన వెంటనే యవ్వన బిడ్డలు బయటకు వస్తారు కదా, వాళ్ళకి భగత్ సింగ్ గారి సాక్ష్యాలు. మా అయ్యా తమ్ముడు తీసుకొని ఆయన యేసు ప్రభు గురించి చదువుకొని ఆయన, ఇది ఒక తీర్మానం ప్రభు కొరకు. అంతే. ఈ భూమి మీద ఉండే వరకు, ఈ లోకం విడిచి వెళ్ళే వరకు దేవుని కొరకు జీవించాలా, ప్రభు సువార్త చేయాలి. ఏ పరిస్థితి అయినా, ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా ప్రభుని మనం ఏమాత్రం కూడా విడిచిపెట్టకూడదు. ఇప్పుడు రిమోట్ ఏరియా అంటే ఎవరు కొన్ని ప్రదేశాలకు కూడా మేము పోతాం. మా జీతం డబ్బులన్నీ కలెక్ట్ చేసి వాళ్ళ కొరకు కొన్ని వస్తువులు కొనుక్కొని దూర ప్రాంతాలు ఎవ్వరి పోని చోటికి అక్కడికి వెళ్ళి దేవుని స్వార్థ చేసి, ఏదో దేవుడు మాకు ఇచ్చింది వాళ్ళకి ఇచ్చి, అట్లా 1800 కంటే ఎక్కువ గ్రామాలలో ఇంతవరకు దేవుని స్వార్థ చేయడానికి ప్రభు నాకు కృప ఇచ్చినాడు. ఈ ప్రభు మహిమార్థమే చెప్తా ఉండా, నేనేదో గొప్పని కాదు. కానీ ఇది ఒక ఆశ. ఏంటి ఆశ అంటే, ఒకరోజు దేవుడు నాకు ఆ పరలోకంలో బహుమానం ఇవ్వబోతా ఉన్నాడు. అందుకే భక్తుడు ఒక పాట రాసినాడు కదా, పెద్దలు పరిశుద్ధులు ఘనదూతలు నీ సన్నిధిలో నిలబడి ఉండగా ప్రభు నన్ను పేరు పెట్టి పిలిచినావా. ఇంక ఏం కావాలి మనకు? ఈ లోకంలో దేని కొరకు బతుకుతూ ఉన్నాం, దేని కొరకు పాకలాడుతూ ఉన్నాం, దేని కొరకు ప్రయాసపడుతూ ఉన్నాం. అంత వ్యర్థం, అంత గతించిపోతా, అంత నశించిపోతే ఏం లేదు ఇక్కడ చూసేది. మనం అంతా వదిలి వెళ్ళిపోవాల్సిందే. ఒకవేళ ఇన్ని దినాలు నువ్వు దేనికోసమైనా పోరాడినావేమో, దేనికోసమైనా ప్రయాసపడినావేమో, దేనికోసమైనా నీ జీవితాన్ని దానికి పొందాలని ఆరాటపడి నీ జీవితంలో సగం జీవితం దానికి సమర్పించి నష్టపోయినావేమో, ఇప్పుడు కూడా దేవుడు నీకు తరుణం ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడైనా దేవుడు నీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. చక్కని మందిరం దేవుడు కట్టించినాడు. ఒక్కొక్కరిని తీసుకురండి. మళ్ళీ సంవత్సరం ఇదే సమయానికి మందిరం ఫుల్ అయిపోతుంది కదా. ఒక్కరు చాలు బ్రదర్స్, ఒక్కరు చాలు. ఆ తీర్మానం చేసుకోండి. ఈ రోజు నుంచి, ఇప్పటి నుంచి తీర్మానం చేసుకోండి. ఒక్కొక్కరు ఏదో ఒక విధానంలో తీసుకొని రండి. దేవుడు దీవిస్తాడు, మిమ్మల్ని దీవిస్తాడు, మీ కుటుంబాలను కూడా దీవిస్తాడు. ఒక చిన్న వృత్తాంతం చెప్పి నేను ఈ వర్తమానం ముగిస్తాను. ఒక వ్యక్తి జోసెఫ్ అనే ఒక ఆయన ఆస్ట్రేలియా దేశంలో ఉన్నాడు. ఆయన గొప్ప ధనవంతుడు. అతను ఏం చేసినాడంటే హవాయి దీవులు అనే ప్రాంతానికి సువార్త కొరకు వచ్చినాడు. హవాయి దీవులు అంటారు వాటిని. అక్కడ అందరూ కుష్ఠవ్యాధిగ్రస్తులే ఉండారంట. ఎవరు ఉన్నారు? అందరూ కుష్ఠవ్యాధిగ్రస్తులే. వాళ్ళ మధ్య సేవ చేయాలా, వాళ్ళ మధ్య సువార్త ప్రకటించాలని ఒక గొప్ప తీర్మానంతో వచ్చినాడు. ఊరంతా తిరిగి సువార్త చేస్తూ ఉన్నాడు, వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు, వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పోతూ ఉన్నాడు. సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, ఒక్కరు కూడా రక్షణ పొందలేదు. ఒక్కరు కూడా రక్షణ పొందలేదు. ఏడ్చినాడంట ఆ వ్యక్తి. 3 సంవత్సరాలు అయింది ప్రభువా, నేను సువార్త ప్రకటించిన ఈ కుష్ఠవ్యాధిగ్రస్తుల మధ్య 3 ఏళ్ళు పరిచర్య చేసిన ప్రభువా, ఒక్క ఆత్మ కూడా రక్షణ పొందలేదు ప్రభువా, నేను ఈ ఊళ్ళో ఉండను ప్రభువా, నేను పోతా మా దేశానికి, నేను ఉండను ప్రభువా అని చెప్పేసి సామానంతా సర్దుకున్నాడు. ఆ పడవ ఎక్కినాడు, పడవలో కూర్చున్నాడు. అప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంత ప్రయాసపడుతుంది కదా ప్రభువా, ఒక్క ఆత్మనన్నా నాకు ఇవ్వకపోతేవే ప్రభువా అని ఏడ్చి ప్రార్థన చేసుకొని ఒక్కసారి తన చేతులు ఇట్లా చూసుకున్నాడు. తన చేతులు ఇట్లా చూసుకుంటే ఆ చేతులకు ఏమొచ్చింది? కుష్టు వచ్చిందంట. కుష్టు స్టార్ట్ అయింది. ఇక్కడ ఒక చోట కుష్టు స్టార్ట్ అయింది. వెంటనే తీర్మానం చేసుకున్నాడు, ప్రభువా నన్ను క్షమించు, నేను మళ్ళీ వెళ్ళిపోతా, వెనక్కి వెళ్ళిపోయి వాళ్ళ మధ్య ఇంకా సువార్త చేస్తా ప్రభువా, ఈ కుష్టి వ్యాధి నాకు ఇచ్చినావు, నీకు వందనాలని చెప్పేసి తిరిగి వాళ్ళ దగ్గర పోయినాడంట. వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు, అదేంటి సార్ మళ్ళీ వచ్చినారు మీరు అంటే, ఒక్కసారి చెయ్యి చూడండి. అయ్యో మీకు కూడా కుష్టి వచ్చిందా సార్, మీరు ఆరోగ్యంగా వచ్చినారు కదా, మా కొరకు ఎంతో డబ్బులు ఖర్చు పెట్టారు, ఎంతో వ్యయం చేసినారు, మా కొరకు అన్నీ ఇచ్చినారు, లాస్ట్కు మీకు కూడా ఏమొచ్చింది? కుష్టి వచ్చింది సార్, మమ్మల్ని క్షమించండి, మీ దేవుడు నిజమైన దేవుడు, దేవుని ప్రేమ మీలో ఉంది, మేమందరం కూడా మీ దేవునే నమ్ముతాం సార్, మీరు చెప్పినట్లే వింటాం సార్. దాదాపుగా ఆ ఒక్క దినము ఆ హవాయి దీవిలో 40% ప్రభు హృదయం ఇచ్చినారు. 40%. మనం ఎప్పుడు నిరాశపడకూడదు. ఏంది ఇంత ప్రచారం చేస్తానో, నేను ఎవరు రక్షింపబడలేదు, ఎవరు నా మాట తగిన సమయంలో దేవుడు
హెచ్చిస్తాడు. ఇంకో మాట దేవుని వాక్యంలో ఉంది, ఆహారము నీళ్ళ మీద వేయము ఒక దినాన తప్పకుండా మనం చూస్తామంట. కనుక బలను సమీపించకపోయే ముందు మనం పరీక్షించుకుందాం. మొట్టమొదటిగా మనం చూస్తూ వచ్చినాము, ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలా. పరీక్షించుకోనకుండా బలలో పాలు పొందకూడదు మొదటిగా. తర్వాత మనం చూస్తూ వచ్చినాం, మీలో అనేకులు బలహీనులు. ఒకవేళ అనేక కారణాల వల్ల నన్ను బలహీన పడిపోయినావేమో, ప్రభు సన్నిధిలో అడుగుదాం, ప్రభు క్షమిస్తాడు. ఇంకా మనం చూస్తూ వచ్చినాము, మీలో అనేకులు రోగగ్రస్తులై ఉన్నారు కదా. రోగం వచ్చింది. ఎందుకు రోగం వచ్చింది? ప్రభు నుంచి తొలగిపోయినావు కనుక నీకు రోగం వచ్చింది. ప్రభు సన్నిధిలో మళ్ళీ అడుగుదాం, ప్రభా సరైన విధానంలో నేను జీవించలేకపోయినా, నాకు అందుకే రోగం వచ్చింది. ఆత్మీయంగా రోగగ్రస్తుని అయిపోయినా, ప్రభా నన్ను క్షమ. చాలామంది నిద్రించుచున్నారు. నిద్ర ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడు వస్తుంది నిద్ర? ఇంకా నిద్ర ఎప్పుడు వస్తుందంటే నిర్లక్ష్యం వలన నిద్ర వస్తుంది. నిద్ర ఎప్పుడు పోవాలి తెలుసా? రాత్రులు నిద్రపోవాలి. నువ్వు పగులు నిద్రపోతున్నావు అంటే కేర్లెస్, ఈ పని మీద నీ కాన్సన్ట్రేషన్. డ్యూటీకి పోతాం, నిద్రపోతే ఊరుకుంటారు వాళ్ళు? డ్యూటీకి వచ్చి నిద్రపోతే ఎవరైనా ఊరుకుంటారా? సాయంత్రానికి ఇంటికి పంపిస్తారు కదా. మనమేం నిద్రపోతూనే ఉన్నాం, ఏళ్ళ తరబడి నిద్రపోతా ఉన్నాం. ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. దావీదు నిద్రపోయినాడు, పాపం చేసినాడు. ఒక గొర్రెకు ప్రతిగా గొర్రెల దేవుడు తీసేసుకున్నాడు. దావీదు శిక్ష అనుభవించినాడు. అయితే దావీదు తప్పు ఒప్పుకున్నాడు. దేవుడు దావీదును తిరిగి సమకూర్చినాడు. తర్వాత యోనా జీవితంలో మనం చూస్తూ వచ్చినాం. యోనా కూడా ఏం చేసినాడు? ఒక మంచి తీర్మానంతో దేవుడు భూమి మీదకి తీసుకొని వస్తే తీర్మానం నెరవేర్చలేక తన ఇష్టానుసారంగా తర్షీషుకు పారిపోవాలని చూసినాడు. నిద్రపోయినాడు. ఆ తర్వాత సముద్రంలో పడేసినారు. ఆ తర్వాత ప్రభు సన్నిధిలో క్షమాపణ అడిగినాడు. తిరిగి దేవుడు సమకూర్చినాడు. యోనా ద్వారా ప్రాంతమంతా సువార్త ప్రకటించబడింది. సాంసోన్ జీవితంలో కూడా మనం చూస్తూ వచ్చినాము. సాంసోను దిలీలా తొడ మీద పడుకొని నిద్రపోయినాడు. లేచేటప్పటికి గుండు కొట్టేసేసినారు. మన ఆత్మీయ జీవితంలో మనం కూడా నిద్రపోయే వారంగా మనం ఉండకూడదు. నిద్రపోకుండా ఉండాలి అంటే, మేల్కొని ఉండడం అంటే ఏం తెలుసా? దేవుని వాక్యంలో చెప్తారా ఎవరైనా? మేల్కొని ఉండమంటే టీ తాగుతా మేల్కొని ఉండమని కాదు. చెప్తారా ఎవరైనా? ప్రార్థనా జీవితం కలిగి ఉండాలా. మేల్కొని ఉండడము అంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండడం అని. మేల్కొని ఉండడం అంటే రాత్రి అంతా కూర్చొని ఉంటే కాదు. మంచి ప్రార్థనా పరులుగా మనం ఉండాలా. మంచి ప్రభు కొరకు మంచి ప్రార్థన చేసే వారంగా మనము ఉండాలా. అది మన జీవితంలో ఈ దినాల్లో కొదవైపోతా ఉంది. తర్వాత మనం చూస్తూ వచ్చినాము, దేవుడు మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకున్నాడు. ఎందుకు దేవుడు లోకములో నుండి నేను ఏర్పరచుకున్నాడు అంటే, మొట్టమొదటిగా మనం చూస్తూ వచ్చినాము, ఫలించుటకు ప్రభు మనల్ని ఏర్పరచుకుంటూ వచ్చినాడు. ఏం ఫలాలు ఫలించాలా? ప్రభు కొరకు మంచి ఫలాలు ఫలించాలా. దేవుని వాక్యంలో మనం చూస్తూ వచ్చినాము. తర్వాత చెప్పండి, వెలుగు ఫలం, తర్వాత ఆత్మఫలం. మంచిది, గుర్తుపెట్టుకున్నారు, సంతోషం. ఆ ఫలాలు మనం ఫలించాలా. తర్వాత రెండోదిగా మనం చూస్తూ వచ్చినాం, దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే ఆయన నామాన్ని భరించుటకు ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. ప్రభు సేవ చేయాలా, ప్రభు సువార్త ప్రకటించాలా. ఈ లోకంలో మనం జీవించినంత వరకు ఒకవేళ ఎలాంటి తీర్మానంలో మనం లేకపోతే ప్రభు సన్నిధిలో మనం అడుగుదాం. ప్రభు సన్నిధిలో మనం క్షమాపణ అడుగుదాం. మన దేవుడు క్షమించుటకు సిద్ధమైనటువంటి మనసు కలిగినటువంటి